నమస్తే వాయిస్ ఆఫ్ భగవతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వైద్యులు, ఆయుర్వేద వైద్యులు, వైద్య నిపుణులు, ఆరోగ్య సూత్రాలకు మూలాధారం అండ్ డాక్టర్ బాలకృష్ణ మైనవస్వామి గారు ఉన్నారు. ఆయనతో పరిశీలించుకున్నాను. నమస్కారం సార్. నమస్కారం. ఈ ఆరోగ్య సూత్రాలు ఒకటి, రెండవది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. రోజు ఎందుకు దవాఖానాలు చాలా వస్తున్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి, చాలా లక్షల బిల్లు ఇస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద లక్షల బిల్లు ఇస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆరోగ్య సూత్రాలు ఏంటివి మన భారతీయం? మనం ఆరోగ్యానికి 6 సూత్రాలని నేను ప్రచారం చేస్తున్నాను స్వామి. అందరికి ఇవే 6 సూత్రాలు, అంటే 6 ప్రిన్సిపల్స్ ఫర్ అ హెల్తీ లైఫ్ అనేది మాట్లాడుతున్నాను. దాంట్లో ఒక ఆరోగ్యం అని కాదు, ఆరోగ్యం అనేది చాలా మెనీ ఫోల్డెడ్గా ఉంటుంది. ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం ఒకటి కాదు, మానసిక ఆరోగ్యం ఉంటుంది, ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉంటుంది, సామాజిక ఆరోగ్యం ఉంటుంది, కుటుంబపరంగా ఆరోగ్యంగా ఉంటుంది, మానవ సంబంధాలలో ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ కూడా ఆరోగ్యాలే. ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఫ్యామిలీ అండ్ సొసైటీ. సోషల్ హెల్త్. సొసైటీ కూడా విలువ ఉండాలి. సోషల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో సోషల్ హెల్త్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మిగతా ఇవన్నీ కూడా ఒకదాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా జీవితంలో అనేక పార్శ్వాలు ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి. ఏ ఒక్కదాన్ని నెగ్లెక్ట్ చేసినా, నిర్లక్ష్యం చేసినా దాని ప్రభావం అనేది మిగతా వాటి మీద పడుతుంది అన్నట్టు. కాబట్టి నేనేమంటానంటే ధర్మమే అన్నిటికీ మూలం. నీకు రోగాలు వచ్చినాయన్నా, నీకు మనసు మంచిగా లేదు, మానసిక సమస్యలు ఉన్నాయన్నా, నువ్వు పరీక్షల్లో ఉన్నావన్నా, నీకు తెలిసిందే కదా, మరి మోహన్ రావు సార్ చెప్తుంటాడు కదా. సో ఆత్మదృష్టి లేదు, నీకు ధర్మం అనేది లేదు. ధర్మం అంటే మతం కాదు. ధర్మం అంటే రైటియస్నెస్ అని చెప్తారు మామూలుగా. ఏది చేస్తే కరెక్ట్, అందరికీ మేలు జరుగుతుందో, కనీసం హాని జరగకుండా ఉంటుందో అది ధర్మం, రైటియస్నెస్. ఓకే, సరే. మరి ఇంకా డీప్గా చెప్పాలంటే ధర్మం అంటే సనాతన ధర్మం. సనాతనం అంటే ఎటర్నల్, పర్మనెంట్గా ఎప్పటికే చెక్కు చెదరకుండా అట్లానే నిలబడి ఉండేది, మారకుండా ఉండేదాన్ని సనాతన ధర్మం అంటాం. అంటే ఏంటిది? మనిషి పుట్టినప్పటి దగ్గరికి వెళ్ళి అప్పటి సంది భూమి మీద మనిషి ఉన్నంత కాలం మారకుండా ఉండేటువంటి కొన్ని సూత్రాలను, కొన్ని నియమాలను మనం సనాతన ధర్మం అనాలి. ఇది ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. మానవ ధర్మే సనాతన ధర్మం. అంటే మిగతా పశుపక్షాదులు సమస్త 84 లక్షల రకాల జీవరాశులన్నీ వాటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి. ఒక మనిషే పాటించడు సరిగదా, ఇంకా వినాశనం చేస్తున్నాడు. కాబట్టి తనను తాను వినాశనం చేసుకున్న అక్కడికి అయిపోతుంది. మొత్తం భూగోళాన్ని, సొసైటీని చేస్తున్నాడు, భూగోళాన్ని మొత్తం చేసేస్తున్నాడు, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. జీవరాశి మనగడనే ప్రశ్నార్థకమైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి సనాతన ధర్మం అంటే ఈ భూగోళం మంచిగా ఉండాలి, లేదా ఈ విశ్వం అంతా మంచిగా ఉండాలి, భూగోళం మంచిగా ఉండాలి, భూగోళం నిలబడి ఉండాలి, నాశనం కాకుండా నిలబడి ఉండాలి. ఈ భూగోళం పైన జీవించే హక్కు అన్ని జీవరాశులకి జీవించే హక్కు ఉన్నది. కేవలం మనిషే కాదు కదా. అది ముందు బ్యాక్టీరియాలు పుట్టినాయి కదా. ముందు బ్యాక్టీరియాలు, ఎక్కకణ జీవులు, బహుకణ జీవులు, అక్కడికి వెళ్ళి మనం వచ్చినాం కదా. అప్పుడు మరి అవి లేకుండా మనం లేం కదా. కాబట్టి మనిషి ఈ భూగోళం అనేది మంచిగా ఉండాలంటే, ఈ భూగోళం అనేది నిలబడాలంటే, భూగోళం అనేది సమస్త జీవరాశులకు, ఇప్పుడు ఉన్నటువంటి జీవరాశులు ఇంతకుముందు చాలా ఉండేటివి, అవన్నీ కొన్ని అంతరించిపోయినాయి. పక్షులు, జంతువులు అంతరించిపోయినాయి, బ్యాక్టీరియాలు కూడా అంతరించిపోయినాయి, తర్వాత చెట్లు కూడా అంతరించిపోయినాయి, మూలికలు అంతరించిపోయినాయి. హిమాలయాలలో మూలికలు దొరుకుతలేదు, అష్టవర్గ మూలికలు అని ఉంటాయి. అవి ఉంటే కనుక చాలా రోగాలు ఈజీగా తక్కువ చేయగలుగుతాం అలాంటి వాళ్ళం. అవి లేకుండా అయిపోయినాయి, కనుమరుగా అయిపోయినాయి. సో మరి ఏం చేయాలి? నువ్వు సృష్టించలేవు, మనిషి సృష్టించిండా భూమిని? చెట్టుని మనిషి సృష్టించిండా? ఇప్పుడు ఈ యూనివర్సిటీలలో, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో నాశనం చేస్తున్నారా? మరి చెట్లను నువ్వు సృష్టించినావా? ఇప్పుడు సీతాఫలం చూడండి, హైబ్రిడ్ సీతాఫలంను లోకల్ సీతాఫలం తిని చూడండి. అది కేక్స్, మన బర్త్డేలో కేకులు కట్ చేస్తారు కదా, అంటే ఎప్పుడు చిన్నప్పుడు తిన్న సంగతి నాకు. ఆ కేకుల మీద పిల్లలు చెప్తున్నారు, కేక్ పైన క్రీమ్ ఉంటుంది కదా, దాని టేస్ట్ వెళ్తుందంట దీనిలో, హైబ్రిడ్ సీతాఫలం. అంటే వికారం తింటే ఏ ఉపయోగంలో, ఇది సైన్స్ అయిపోయింది. ఇప్పుడు సైన్స్ అనేది విధ్వంసానికి కారణమైపోయింది. సైన్స్ ఎప్పుడైతే ఆధ్యాత్మికత రెండు కలిసి ప్రయాణం చేయాలి కదా, ఆధ్యాత్మికతో కలిసి సైన్స్ అనేది ముందుకు పోవాలి.
ఎప్పుడైతే ఆధ్యాత్మికను పక్కకు పెట్టేసి కేవలం పైసల గురించి వ్యాపారం చేద్దామన్నట్టుగా సైన్స్ని తయారు చేస్తే అది నాశనం అయిపోయింది. నేనేమంటున్నానంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడమే సనాతన ధర్మం. అన్ని జీవరాశులు ఎట్లా జీవిస్తున్నాయి? అన్ని జీవరాశులు వాటికి వాళ్ళకు అన్ని జీవరాశులకు భగవంతుడిని నమ్మరు కొందరు. ప్రకృతి అయితే నమ్మాలి కదా, పంచభూతాలను అయితే నమ్మాలి కదా. పంచభూతాలు భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. అగ్ని అంటే సూర్యుడు. ఇవన్నీ అయితే ఈ పంచభూతాలతోనే మన శరీరం నిర్మాణం అయింది. బయట అవే ఉన్నాయి, లోపల కూడా అవే ఉన్నాయి. మరి పంచభూతాలైనా నమ్ము. పంచభూతాలను నాశనం చేసేస్తే నీకు పైసలు వస్తాయేమో కానీ ఈ మనిషి అయితే బాగుపడవు. ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రపంచం నాశనం అయితే నువ్వు కూడా నాశనం అయిపోతావు. ప్రపంచం అంతా మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉంటాం. మనం మంచిగా ఉండాలి, ప్రపంచం మంచిగా ఉండాలి కాదు. ఫస్ట్ భూగోళం మంచిగా ఉండాలి. ప్రపంచం మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ మంచిగా ఉంటారు. జీవనం సాగిస్తే అంటే ఒక జాగాలో ఉండకుండా సంచారం చేస్తూ దొరికింది తింటే, కందమూలాలు తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, అన్ని రకాలుగా మంచిగా ఉంటాడు. ఎప్పుడైతే అడవిని వదిలిపెట్టి బయటకు వచ్చి ఊర్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, పట్టణాలకు మరీ దారుణం, అప్పటికి పట్టణాలు తక్కువ కదా, ఊర్లలో ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడో అప్పుడు అక్కడ మురికి తయారవుతుంది, డ్రైనేజ్ తయారవుతుంది, భూమి మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది, దోమలు తయారవుతాయి, ఈగలు తయారవుతాయి, రోగాలు పక్కకే ఇండ్లు కట్టుకున్నప్పుడు రోగాలు కూడా అట్లనే వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఇదే ప్రకృతి ధర్మానికి అక్కడనే ఫస్ట్ స్టెప్, విరుద్ధమైనటువంటి స్టెప్ పడ్డది. వ్యవసాయం కనిపెట్టిండు మనిషి. ఏ పశుపక్ష్యాదులు అడవులలో ఎన్ని రకాల, ప్రపంచవ్యాప్తంగా సముద్రాలలో, నదులలో, చెరువులలో, అడవులలో అనేక రకాల పక్షులు, జంతువులు ఉంటాయి కదా. ఏ పక్షి అయినా ఏ జంతువు అయినా వ్యవసాయం చేస్తుందా? పంటలు పండిస్తుందా? పంటలు పండించి తింటున్నాయి. సరే, పంటలు పండించిన తర్వాత మళ్ళీ వీటిని ఆహార పదార్థాలను వండుకొని తింటున్నాయా? మసాలా, కారం, ఉప్పు, నూనె అవి వేసి తింటున్నాయా? పచ్చి తింటున్నాయి. మనిషి ఒక్కడే తెలివి ఎక్కువైంది. మనిషి ఒక్కడికే తెలివి ఎక్కువైపోయి ఇన్ని రకాల సమస్యలు అన్నట్టు. అంటే అన్ని రకాల రోగాలు. అంటే ఏంటిది? వ్యవసాయం కనిపెట్టడమే సుఖానికి మరగడం. వీని తెలివి అన్నట్టు. అడవి నుండి బయటకు వచ్చేసి అడవిలో ఉంటే అడవి అన్ని జంతువులకి ఇచ్చినట్టు మనకు కూడా ఆహారం ఇస్తుంది. అడవి నుండి బయటకు వచ్చి వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయంలో మళ్ళీ ఒకే భూమిలో అనేక పంటలు తీస్తాడు. వరుసగా పంటలు తీస్తూనే ఉండాలి. ఆ భూమిలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది. పురుగు మందులు, ఎరువులు, మొత్తానికి విషం, రోగాలు, ఈ టెక్నాలజీ, ఈ సైన్సు, ఇదంతా విధ్వంసానికి దారితీస్తుంది. కాబట్టి భూగోళం నిలబడాలి, సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు, మనిషిగా మనం ఏం చేయాలి, ఏ పని చేస్తే భూగోళానికి లేకుంటే ఈ జీవరాశులకి వీటికి హాని జరగకుండా ఉంటుంది, ఏ పని చేస్తే హాని జరుగుతుంది, ఇది నిర్ణయించేది, ఇది చెప్పేది సనాతన ధర్మం. అది అంతేగాని నేను ఈ దేవుడిని పూజిస్తున్నా, నాదే ధర్మం, నువ్వు ఆ దేవుడిని పూజిస్తున్నావు కాబట్టి అది ధర్మం కాదు, ఇది కాదు, ఇది మతం. మతాలు ఎన్నైనా ఉండొచ్చు. సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. వందల వేల రకాల మతాలు ఉన్నాయి. ఇప్పటికీ 5500 పైచిలకు మతాలు ఉన్నాయి ఇండియాలో. ఒక హిందూ మతం అనే కొడుకు కింద కనబడుతున్నాం కానీ ఎవరి సంప్రదాయం వాళ్ళదే, ఎవరి ఆచారం వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే. ఎన్ని కొత్త నమ్మకాలు వచ్చినాయి, కొన్ని కొత్త సిద్ధాంతాలు, కొత్త తత్వాలు వచ్చినా కూడా మన దానిలోనే వచ్చినాయి. ఒకవేళ వేరే దేశాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి వస్తే కూడా వాటిని మనం స్వాగతించినాం, కలిపేసుకున్నాం, కలిపేసుకున్నాం, మన దానిలో కలిపేసేసుకుంటాం, దేనైనా కలిపేసుకోగలుగుతాం మనం. మరి ఇప్పుడు ఏమంటున్నారు? 8 రకాలు షడ్దర్శనాలు అంటున్నారు. 6 షడ్దర్శనాలు 6 చెప్తున్నారు, కానీ ముందు 24 దర్శనాలు ఉండే. చార్వాకులు, జైనులు, బౌద్ధులు, అజీవకులు, సాంఖ్యులు, మరి ఇట్లాంటి సంప్రదాయాలన్నీ. తర్వాత అగ్నేయవాదం, ఇవన్నీ వేదంలో ఉన్నవే, అన్నీ వేదంలో ఉన్నవే. వేదకాలానికి మరి అప్పటికి స్త్రీలు మంత్రద్రష్టలు ఉన్నారు. మంత్రాన్ని దర్శించిన ఋషులలో స్త్రీలు ఉండే. స్త్రీలకు కూడా అప్పుడు యజ్ఞోపవీతం, ఉపనయనము, యజ్ఞోపవీతం ఉండే. చాలా గొప్పగా ఋగ్వేద కాలానికి చాలా గొప్పగా ఉన్నాం మనం. తర్వాత స్లోగా మెల్లమెల్లగా నాశనం అయిపోతా వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు ఏంటిదంటే సనాతన ధర్మాన్ని పాటిస్తే నువ్వు మంచిగుంటావు, అందరూ మంచిగుంటారు. ధర్మం అంటే ఏంటిది అన్నప్పుడు హాని చేయకుండా ఉండాలి. ఎవరికి హాని చేయొద్దు, ఏ జీవికి హాని చేయొద్దు. ఓకే,
అట్లనే మనల్ని హాని చేస్తే, మనల్ని హాని చేయడానికి వస్తే కాపాడుకోవాలి. ముందు రక్షించుకోవాలి. ఓకే, మనల్ని ఎవరైనా హాని చేయడానికి వస్తే కాపాడుకోవాలి, ఫైట్ చేయాలి. చివరి యువతకి ఏం అడ్వైస్ ఇస్తారు మీరు? ఇంకా ఆరోగ్యానికి 6 సూత్రాలు చెప్తాం. కాలేదా? కాలేదు, 3-4 వీడియోలు అవుతాయి. ఓకేనా? సో ఎవరైనా హాని చేయడానికి వస్తే ఏం చేయాలి? నివారించాలి, అడ్డుకోవాలి. ఒకవేళ మనకు హాని జరిగింది, నష్టం జరిగింది, దానికి అప్పట్లో రాజులు ఉంటుండే, రాజులు తీర్పులు చెప్తుండే. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. కోర్టులోకి వెళ్తే న్యాయం జరుగుతుందో జరగదో, 10 సంవత్సరాలు జరుగుతుందా, లేకపోతే మనం చచ్చిపోయిన తర్వాత కూడా జడ్జిమెంట్ వస్తుందా రాదా అనేది రాని పరిస్థితి ఉంది. కాబట్టి ధర్మం అంటే చట్టము, న్యాయము, ధర్మం. నేను ఇంతకుముందు చాలా సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు చెప్పిన ఒక ఇంటర్వ్యూలో, చట్టము అనేది ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండే అనుకోండి, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండే. వాళ్ళ దగ్గర నాకు ఏదో అర్జెంట్ అవసరమయ్యి ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నా. వాళ్ళ భార్యకి తెలిస్తే, చెప్పిస్తే ఆమె ఇవ్వద్దంటదని చెప్పి చెప్పకుండా నాకు తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చి 10 లక్షలు క్యాష్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే, నేనేదో వ్యాపారంలో పెట్టాము అనుకోండి, సరేసేపు అది వ్యాపారంలో నష్టం వచ్చింది, నేను తీర్చలేకపోయాను. ఇంతలోకి నా ఫ్రెండ్ చచ్చిపోయాడు. సడన్గా హార్ట్ అటాక్, ఇక ఇవన్నీ రోగాలు ఎక్కువైనాయి కదా ఇవాళ. చచ్చిపోతే పైసలు ఇచ్చిన సంగతి నాకు వానికి తప్ప ఇంకెవరికి తెలియదు. చట్టం ఏమంటుంది? ఆయన ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే, ఆర్టీజీఎస్ చేస్తే, చెక్ ద్వారా కానీ ఇంకా అది ఎట్లయినా నీకు పైసలు నీ అకౌంట్లోకి పంపిస్తే ఆధారం ఉంటుంది. ఆధారంగా లేదు కాబట్టి చట్టం ఏమి అసలు క్వశ్చన్ మనల్ని అడగదు, అవకాశమే లేదు. ఆయన భార్యకి తెలియదు, ఒకవేళ తెలిసినా కూడా అడగడానికి ఛాన్స్ లేదు. ధర్మం అంటే మరి చట్టం ఇది చెప్తుంది. చట్టానికి ఇది అంటే ఆధారం కావాలి, ప్రూఫ్ కావాలి, ఇవన్నీ కావాలి. న్యాయం అనేది మనసు. అరే నా ఫ్రెండ్ అన్యాయంగా చచ్చిపోయాడు, చిన్న ఏజ్లో చచ్చిపోయాడు, ఆయన పిల్లలు చిన్నగా ఉన్నారు, పాపం భార్య పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, నేను తీసుకున్న పైసలు ఎట్లయినా ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేయాలనేది మనసుకు తెలుస్తుంది. అంతరాత్మ అనేది ఉంటుంది కదా, మనసుకు తెలుస్తుంది, గుచ్చుతూ ఉంటుంది. అది తప్పు చేస్తున్నారా, వాని పైసలు కష్టపడి సంపాదించుకున్న పైసలు అవి ఇచ్చేసేయాలి. ఆడేదో భూమి అమ్మిండు కాబట్టి అప్పుడు పైసలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు, నువ్వు ఇచ్చేసేయాలా, భార్య పిల్లలు ఇబ్బంది పడతారు అని మనసు చెప్తుంది. ఆ పైసలు తీసుకెళ్ళి ఇచ్చేస్తే విత్తితో సహా ₹1 ₹2 చట్టబద్ధమైనది ఉంటుంది కదా, అది ఇచ్చేస్తే అది న్యాయం అవుతుంది. కానీ నాకు ఇంత హెల్ప్ చేసిన ఫ్రెండు సడన్గా చచ్చిపోయాడు. మరి రేపు పొద్దున పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళు ఆగమగాగం కాగలరు. తండ్రి లేని పిల్లలు ఎట్లుంటారు, కొంచెం క్రమశిక్షణ అనేది తక్కువ ఉంటుంది. సో పోయి అప్పుడప్పుడు పలకరించి, ఫోన్లో పలకరించి, పండుగలుగా వాటికి వాళ్ళని పిలిచి మంచిగా చదువుకోమని చెప్పి వాళ్ళ యోగక్షేమాలు అప్పుడప్పుడు మనకు అయిన కాడికి, సమయం చిక్కిన కాడికి మనం పట్టించుకొని, నా ఫ్రెండ్ ఆ టైంలో నాకు కష్టకాలంలో హెల్ప్ చేసిండు కాబట్టి కృతజ్ఞతగా నేను బతికినంతకాలం నా ఫ్రెండ్ భార్యను పిల్లలను నా సొంతం చెల్లెలు లెక్క చూసుకుంటాను అనేది కలిగి అట్లా చూసుకోగలరు. అది ధర్మం. కాబట్టి వీటన్నిటికీ పునాది చట్టం. చట్టం లేదే న్యాయం లేదు, న్యాయం జరగదు. న్యాయమే లేనప్పుడు ఇంకా ధర్మమే ఉంటుంది. ఇది ఇక్కడైనా మతమును కులం అన్నది ఉన్నది, దీనిలో ఒక ప్రాంతం అనేది ఉన్నదా, భాష ఉన్నదా? మానవ విలువలు, ధర్మం, ఇది ధర్మం అనిపించుకుంటుంది. సో ఇది మానవ ధర్మం అంటే నిజాయితీగా ఉండడం, విలువలను కలిగి ఉండడం, కష్టంలో ఉన్న సాటి మనిషికి చేతనైన సహాయం చేయడం, మానవత్వం చూపించడం, ఇవన్నీ మానవ లక్షణాలు. అది మనిషి అంటేనే ఈ లక్షణాలు ఉంటేనే మనిషి అంటాం. ఇవి లేకుండా మనిషి ఎట్లయితాడు? ధర్మం కంటే, మతం కంటే ముందు ఆయన మతం చెప్పుకోవాలన్నా ఆయన కొన్ని సూత్రాలు పాటించాలి, కొన్ని క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే వాడు ధర్మం చెప్పాలి. ఏ మానవునికి ధర్మం చెప్పడానికి హక్కు ఉంది. అయితే వాళ్ళు కూడా కొన్ని సూత్రాలు పాటించాలి. గుడ్డోడికి రోడ్డు దాటడము, ఏదో కొన్ని సూత్రాలు మాత్రం మన జీవితంలో సాయం చేసేవాడికి ధర్మం మతం చెప్పుకునే హక్కు ఉంది. ఎవరికి ఏం సాయం చేయడానికి మతం చెప్పుకునే హక్కు కూడా లేదు. ఈవెన్ మతం తీసుకుంటే కూడా మీరు మతం మన మానవ ధర్మం ఉన్నోనికే మతం ధర్మం. పౌరాణిక మతమే తీసుకుందాం మనం.
వైదిక మతం వేరు, అది అక్కడ దేవతలు వేరు, అక్కడ ఆరాధన పద్ధతులు వేరు, ఇవన్నీ వేరు. సరే, పౌరాణిక మతంలో దేవీ దేవతలు ఉన్నారు, ప్రధాన దేవతలు 5 ఉన్నారు, పంచాయతనం అంటాం. అవన్నీ తత్వాలు: గణేష తత్వం, శక్తి తత్వం, శౌర్యం, సూర్యోపాసన అన్నట్టు, విష్ణుతత్వం, శివతత్వం, ఇవన్నీ తత్వాలు. తత్వాలు అంటే ఒక తత్వం అంటే అది ఒక ఫిలాసఫీ, ఒక శక్తి. అది ఇప్పుడు ఈ దేవతలైనా, ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా, వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళు ఏం బోధించిండ్రు మనకు, అది ఆచరించాలి. నువ్వు దానికి అగైనెస్ట్గా ప్రవర్తిస్తూ నేను కృష్ణుడికి పూజలు చేస్తున్నానంటే అది కాదు. కృష్ణుడు ఏం చెప్పిండో అది అనుసరించాలి. రాముడు ఏ విధంగా బతికి చూపించిండో, కృష్ణుడు ద్వారానే భగవద్గీత అందింది మానవాళికి. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పిండు అనేది, పరమాత్ముడు ఏం పలికిండు అనేది ఆలకించి అర్థం చేసుకొని దానిని జీవితంలో అనుసరిస్తే అది నిజమైన భక్తి. అంతేగాని నువ్వు అన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నేను కృష్ణుడికి పూజ చేస్తే గీత చదువుతున్నానంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. రాములాగా జీవించగలగాలి. అది ఈవెన్ అమ్మవారు అయినా కూడా దుష్ట శిక్షణ, శివుడైనా కూడా అంతే, గణపతి అయినా కూడా అంతే, విష్ణువు అయినా ఎవరైనా సరే దుష్ట శిక్షణ. అధర్మాన్ని, దుర్మార్గాన్ని అణచడం, దుష్టులను శిక్షించాలి, శిష్టులను రక్షించాలి. ఇది ధర్మం. దీనికి ఇక్కడ మతంతో ఎట్లాంటి సంబంధం లేదు. కాబట్టి ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని, మానవ ధర్మాన్ని అనుసరిస్తే ఏ సమస్యలు ఉండవు. ప్రకృతిబద్ధమైన జీవనమే, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవించడమే సనాతన ధర్మం. చివరగా యువతకి ఏం చెప్తారు? తర్వాత ఇంకొక మొత్తం 6 పాయింట్లలో ఒకటి అయింది. ఇప్పుడు ఒకటైంది. మిగతావి తక్కువలో అయిపోతాయి మిగతావి. సో మొదటి సూత్రం ధర్మాన్ని అనుసరించడం, ధర్మాన్ని అనుష్ఠానించడమే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పిన. రెండోది, శరీరం లోపల విష పదార్థాలు జమ అవుతున్నాయి. ఇవాళ రేపు ఇంకా ఎక్కువైనాయి. అజీర్ణం వల్ల విష పదార్థాలు జమ అవుతాయి, కాన్స్టిపేషన్ వల్ల కూడా అవుతాయి. పూర్వం నుండి ఉన్నాయి అవి కాకుండా ఇప్పుడు ఏంటిదంటే ఈ పంచభూతాలు మొత్తం పూర్తిగా విషతులు అయినాయి. కాబట్టి తినే ఆహారంలో, తాగే నీళ్ళల్లో, పీల్చే గాలిలో విషం ఉంది. కాబట్టి అవన్నీ పోయి శరీరంలో జమ అవుతున్నాయి. వీటిని బయటికి పంపాలి. దాన్ని డీటాక్సిఫికేషన్ అంట. శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. పైననే కాదు, లోపల కూడా కడగాలి. సో దానికి అనేక పద్ధతులు ఉన్నాయి. యోగ శాస్త్రంలో యోగాలో మనకు సూత్రనైతి, జలనైతి, ప్రాణాయామం, వమనం, తర్వాత శంఖ ప్రక్షాళన, కపాలభాతి, శంఖ ప్రక్షాళన, ఇవన్నీ కూడా దాని ద్వారా కొంత డీటాక్స్ అవుతుంది. కానీ అనులోమ విలోమ ఇంత ప్రాణాయామం కింద వస్తుంది. సో ఇది ప్రాణాయామం, అనులోమ విలోమ చేస్తే మనకి బ్లడ్లో, రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, బ్రెయిన్ కూడా పెరుగుతుంది. ఓకే, సరే, ఇది ఒక పద్ధతి. అయితే వీటికి కూడా అంటే ఈ యోగ క్రియలు చేస్తే కూడా అన్నీ పోతలేవు, శరీరం నుండి అన్ని విష పదార్థాలు బయటకు పోతలేవు. అందుకని మనం అంత ఎక్కువ జమ అవుతున్నాయి. సో ఆ లెవెల్ దాటిపోయింది అన్నట్టు, ఆ లిమిట్ అనేది క్రాస్ అయిపోయింది ఎప్పుడు. అందుకని మనం ఏం చేయాలంటే శరీరాన్ని లోపల గడుక్కోవాలంటే అప్పుడప్పుడు ఒక పొద్దు ఉండాలి, కనీసం 36 గంటలు ఒక పొద్దు ఉండాలి. ఒక పొద్దు ఉండడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. డైరెక్ట్ ఎక్దమ్ మంచిగా తినేసి సడన్గా ఒక పొద్దు ఉండొద్దు. స్లోగా సాలిడ్ ఫుడ్ నుండి లిక్విడ్ ఫుడ్లోకి రావాలి. తర్వాత తేనె, నిమ్మరసం నీళ్ళలో కలుపుకొని ఉండాలి. మళ్ళీ బయటకు విడిచిపెట్టేటప్పుడు కూడా అంతే. ఒక పొద్దు ఉపవాసం విడిచిపెట్టేటప్పుడు కూడా మెల్లమెల్లగా మొసంబి జ్యూస్ తాగి, ఆ తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ తాగి, నిదానంగా పండ్లు తిని అట్లా బయటకు విడిచిపెట్టాలి. ఇదొక పద్ధతి. రెండోది పచ్చి ఆహారం, రా ఫుడ్ అంటే ఈ మసాలా వేసి పురుగు మందులు చల్లి పండించిన పంటది న్యాచురల్గా ఏ మందులు లేకుండా, ఏ మసాలా వాడకుండా పండించిన వాటిని పచ్చిగా తింటే బాడీ డిటాక్స్. గ్రీన్ ఫుడ్స్, అది పచ్చి ఆహారాన్ని తీసుకుంటే బాడీ డిటాక్స్, ఏ రోగాలన్నీ తగ్గుతాయి. ఆ తర్వాత అడవులలోకి వెళ్ళి ఉంటే అక్కడ ఏది దొరికితే అది తిని, అక్కడ మట్టిలో చెప్పులు తీసేసి, దట్టమైన అడవులు, శ్రీశైలంలో, కేరళ, శ్రీశైలం, హిమాలయాలలో కూడా పోయి చెప్పులు లేకుండా నడవాలి మట్టిలో, అక్కడ నీళ్లు తాగాలి. అక్కడ దొరికినవి తింటే కూడా చాలా రోగాలు తగ్గుతాయి. రెండవది, ఈ రెండో పాయింట్ డీటాక్సిఫికేషన్కి మనము పర్గేటివ్స్ తీసుకోవాలి. అంటే విరోచనకారులు రెండు రకాలు ఉంటాయి. దానిలో ఒకటేమో లాక్సేటివ్, సుఖ విరేచనకారి, రెండోదేమో
లూజ్ మోషన్స్ అయ్యేకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే దానిలో ప్రధానమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఏంటిదంటే చిట్టామదం తాగడం. చిట్టామదం అనేది ఇప్పుడు లేకుండా అయిపోయి, చిట్టామదాలు లేవు, ఆ వండే పద్ధతి కూడా లేదు. దాన్ని ఇప్పుడు ఈ మధ్యనే న్యూస్లోకి వచ్చింది కదా, ఆ ఉగ్రవాదులు ఏదో ఆముదంతో ఏదో విషయం తయారు చేస్తారు, రెసినోలిక్ యాసిడ్. అది యాక్చువల్గా ఆముదం విత్తుల్లో పైనుండే పొట్టులో విషం ఉంటుంది, ఆ లోపల ఆ గింజలో పైనుండే పొరలో ఆ ములుకులో కూడా కొద్దిగా విషం ఉంటుంది. కానీ మనం దాన్ని మంచిగా వేపుతాం, మంచిగా వేపి దాన్ని దంచి నీళ్ళలోకి వేసి ఉడకబెడతాం కాబట్టి ఆ విషయం అంతా విరిగిపోతుంది. అప్పటికి కొంత ఉండొచ్చు, కానీ కొద్ది పరిమాణంలో తీసుకుంటే ఏం కాదు మనిషికి. ఒక అవసరాన్ని బట్టి 5 ml నుండి 100 ml దాకా కూడా తీసుకోవచ్చు. నేనేం చేస్తానంటే అమృత రసాయనం అనేది చేస్తాను. దాంతోనే కొబ్బరి నూనె, వర్జిన్ కోకోనట్ ఆయిల్ను చిట్టామదం కలిపేసి దానిలో త్రికట్టు కషాయం కలిపేస్తాను. త్రికట్టు మిరియాలు, శొంఠి ఇవన్నీ కలిస్తే విషయం వెళ్ళిపోతుంది అనమాట. పూర్తిగా ఏ ప్రాబ్లం ఉండదు, మంచి వాసన వెళ్తుంది. దానిలో మళ్ళీ కొన్ని మూలికలు కలిపి సూర్యపుటం పెట్టి చేస్తున్నాను. అది డీటాక్స్కి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత క్రియాటినైన్ ప్రాబ్లం వీటన్నిటి కూడా చాలా కిడ్నీని డీటాక్స్ చేస్తుంది, బాడీని మొత్తాన్ని డీటాక్స్ చేస్తుంది. అట్లనే కొన్ని మూలికలు ఉన్నాయి, అవి ఇస్తే కూడా మొత్తం పేగులలో ఈ జామ్ అయిపోతాయి అన్నమాట. ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా జీర్ణం కానిదంతా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి, రకరకాల విష పదార్థాలు అవన్నీ పోయి ఇక్కడ పేగులు ఇట్లా మడతలు ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్ లోపల స్ట్రక్ అయిపోయి ఉంటాయి. వాటి మొత్తాన్ని క్లియర్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది, ప్రాణానికి సుకూనుగా ఉంటాము, రోగాలు చాలా తక్కువ అవుతాయి. తర్వాత పురుగులు ఉంటాయి ఇంటెస్టైన్స్లో, పేగులలో పురుగులు ఉంటాయి, పారాసైట్స్ అంటాము, పరాన్నజీవులు అంటారు. తర్వాత ఇంటెస్టైనల్ వామ్స్ అంటారు. వాటిని అవి ఎక్కువైపోతే కూడా నట్టలు, ఏలుక పాములు, రకరకాలు ఉన్నాయి, దానిలో 6 రకాలు ఉంటాయి. సో వాటి పాపులేషన్ ఎక్కువైపోతే కూడా అవి శరీరంలో వేరే భాగాలకు వెళ్ళి బ్రెయిన్లోకి కూడా వెళ్తాయి. బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుని అక్కడ గుడ్లు పెట్టి మనతో మంచిగా తినేస్తుంటాయి, రసం పీలుస్తుంటాయి. అప్పుడు ప్రాబ్లం అవుతుంది, క్యాన్సర్ కూడా కారణం అవుతాయి. ఈ పారాసైట్స్ అనేటివి ఉన్న క్యాన్సర్ కేసులలో 50 to 60% కేసెస్ పారాసైటిక్ ల్యాక్, పురుగులు ఒక చోట చేరి గుడ్లు పెట్టి గడ్డలాగా తయారవుతాయి. దానికి క్యాన్సర్ అని చెప్పి కెమోథెరపీలు అవి ఇచ్చి చంపేస్తున్నారు ప్రజలు. పురుగులను చంపుకునే పద్ధతులు ఉన్నాయి. ఓకే, పురుగులని పారాసైట్స్ని చంపేసేది దీన్ని మనం డీటాక్సిఫికేషన్ అంటాం. 2వ పాయింట్ అయిపోయింది. ఇక 3వ పాయింట్ గట్ మైక్రోబయోమ్ని పెంచుకోవాలి. గట్ మైక్రోబయోమ్ అంటే పేగులలో ఉండేటువంటి మిలియన్స్ ట్రిలియన్స్ రకాల బ్యాక్టీరియాలు అవి మనకు సూక్ష్మజీవులు. అవి మనకి మేలు చేసే బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి, కొద్దిగా హాని చేసేవి కూడా ఉంటాయి, వాటిని ఇవి కంట్రోల్ చేస్తుంటాయి. ఒక్కోసారి బయట నుండి హాని చేసే బ్యాక్టీరియా లోపలికి పోయినా కూడా ఈ గట్ మైక్రోబయోమ్ అనేది, గుడ్ బ్యాక్టీరియా అనేది దాన్ని చంపేస్తుంది. అసలు మొత్తం మానవ శరీర నిర్మాణం అంతా, ఏ జంతువైనా కూడా అంతే, శరీర నిర్మాణం మొత్తం ఈవెన్ మనకి మైటోకాండ్రియా అనేది బ్యాక్టీరియాతోనే తయారైంది. బ్యాక్టీరియానే అట్లా రూపాంతరం చెందింది. చర్మం మీద ఉంటుంది, లోపల ఉంటాయి. ముఖ్యంగా పేగులలో కొన్ని కోట్ల రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కొడితే మనకి గూగుల్లో 100,000 ఆర్టికల్స్ దొరుకుతాయి. మంచిలో కడుపులో ఉండే బ్యాక్టీరియా మంచిగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా, మన దమాక్ అనేది కూడా మంచిగా పనిచేస్తుంది. లేకుంటే తిక్క ఆలోచనలు చేస్తాడు మనిషి. సో ఈ గట్ మైక్రోబయోమ్ను పెంచుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి మళ్ళీ. సో ప్రోబ్యాక్టీరియా, ప్రీ బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటాయి. సో వాటిని కూడా పచ్చి ఆహారం తీసుకోవడం, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం. రెండోది అంటే అంబలి, జావా కొంచెం పులిస్తే ఒక రాత్రి అంతా, సాయంత్రం జావా కాచి రేపు ఉదయం తాగితే దాన్ని అంబలి అంటాం. మట్టి కుండలో గాయాలి, వాసన కట్టాలి, ఇవన్నీ చేస్తే బయట గాలిలో వెళ్ళేటట్టు బయట పెట్టాలి. ఈవెన్ నిజానికి చంద్రుడి నుండి, నక్షత్రాల నుండి వచ్చే కాంతి వలన కూడా అవి ఇంకా వృద్ధి చెందుతాయి, డెవలప్ అవుతాయి. సో నైట్ చల్లగా ఉంటుంది కదా వాతావరణం, అది అంబలి తాగాలి. తర్వాత మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగని ఇట్లా రకరకాలు ఉన్నాయి. తర్వాత కురాడు కుండ అంటారు కదా, కురాడు ఇంటి లగ్గం చేసినప్పుడు కురాడు కుండని పెడతారు. అది కురాడు అంటే ఒకప్పుడు నిజంగానే కురాడు ఉంటుండే, ఇప్పుడేమో ఒకటి నీళ్లు పోస్తున్నారు, మజ్జిగ పోస్తున్నారు. కానీ కురాడు అంటే బియ్యం కడిగిన నీళ్లు, గంజి ఇవన్నీ దానిలోకి పంపుతారు అప్పట్లో, అవి తాగుతుండే. కలి అంటారు,
కలికుండ అని అంటారు కొన్ని ప్రాంతాల్లో, లక్ష్మీచారు అంటారు అటు శ్రీకాకుళం సైడ్, అవి మంచిది. తర్వాత తరువాణి అంటారు. తరువాణి అంటే ఎక్కువ అన్నం వండి మిల్లెట్స్తో కానీ దేనితో అయినా అన్నం వండి గట్కాయన చేసుకొని దానిలో తిన్నంత తింటాం, మిగతా దానిలో నీళ్లు కానీ మజ్జిగ కానీ పోసేసి ఉంచుతాం. మజ్జిగ పోయారు అనుకుంటాను. గంజి కొంచెం గంజే పోస్తారు, లేకుంటే నీళ్లు పోస్తారు. నీళ్లు పోసేసి రేపు ఉదయం నాష్టాలు ఏడుంటే ఇప్పుడు లేవు కదా, నాష్టాలు లేవు కదా, ఇది చద్ది తింటేనే తరువాణి అన్న చద్ది అన్న ఒకటే, అవి తింటే ఆరోగ్యంగా ఉంటాం, చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో అది కాకుండా ఇప్పుడు నేను దధి రసాయనం అని చేస్తున్నాను. దధి రసాయనం, దధి అంటే పెరుగు, దాంతో రసాయనం చేస్తున్నాను. అమృత రసాయనం అనేది బాడీ డీటాక్స్కి. దధి రసాయనం అంటే అడవులలో తిరిగే నాటు ఆవులు పాలు తీసుకొచ్చి దాన్ని పెరుగు చేసి కొంచెం పులిసేటట్టు చేసి దానిలో మూలికల పౌడర్లు కలిపి 2 రోజులు నిల్వ ఉంచి దాన్ని మళ్ళీ పిండి ఆ పెరుగులో చాలా బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. మూలికల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అనే దానిలోకి వెళ్తాయి. ఆ పెరుగు తినిపిస్తాం. బాడీని డీటాక్స్ చేసిన తర్వాత ఈ దధి రసాయనం తింటే గట్ టిష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి మంచిగా. చాలా రోగాలు వాటి అవే తగ్గిపోతాయి, చాలా సింపుల్గా తగ్గుతాయి. సో గట్ మైక్రోబయోమ్ పెంచుకోవడం. రెండోది, మనిషికి కావాల్సినటువంటి పోషకాలు అనేవి అందట్లేవు ఇప్పుడు, ఆహారంలో లేవు. ఆహారమే మొత్తం కెమికల్స్, భూమిలో లేవు. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్స్, మినరల్స్ అంటారు, ఖనిజ లవణాలు అంటారు, జింకు, మెగ్నీషియం, సెరిగినియం, క్రోమియం ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. అవన్నీ భూమిలో మట్టిలో కొద్దిగా ఉంటాయి. మన శరీరానికి కూడా అంతంతనే కావాలి, ఇంత కావాలి. అవి క్రోమియం, సెలినియం, మెగ్నీషియం అంటే చాలా ఇంత సూదిమానంత కావాలి, ప్రతి ఉండాలి. అవి కూడా లేవు. అవి లేకపోతే కూడా చాలా ప్రమాదాలు వస్తాయి. సో ఇవి మైక్రోన్యూట్రియంట్స్ లేనప్పుడు, సో ఇది ఎన్నో పాయింట్, ఇది 5వ పాయింట్, 4వ పాయింట్. సో మైక్రోన్యూట్రియంట్స్ లేనప్పుడు, ఈ సూక్ష్మ పోషకాలు అనేవి లోపించినప్పుడు ఒక్కొక్క రకమైన సూక్ష్మ పోషకాల లోపం ఒకటి కంటే ఎక్కువ రోగాలకు కారణం అవుతుంది. దాన్ని సరిచేయాలంటే శరీరానికి మళ్ళీ సూక్ష్మ పోషకాలు అందించాలి. సప్లిమెంట్స్ గోళీలు మింగుదామంటే గోళీలు మింగితే లేనిపోని రోగాలు వస్తాయి. మట్టిలోనూ, ఆకులలోనూ, చెట్లలోనూ ఆహారం ద్వారా డి విటమిన్ అనేది శరీరం, అసలు విటమినే కాదు అది, శరీరం తయారు చేసుకుంటుంది. అది గుడ్ కొలెస్ట్రాల్ ఉండి నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి కొంచెం తింటూ, పప్పులో వాటిలో వేసుకొని తింటూ ఎండలో కూర్చుంటే డి విటమిన్ తయారవుతుంది. దాన్ని నేను ల్యాబ్లో తయారు చేస్తా, నీకు గోళీలు ఇస్తా, నువ్వు ఎండలో కూర్చోకంటే అది ధర్మం కాదు. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన చర్యలు ఇవన్నీ. సో అందువలన ఈ మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ట్యాబ్లెట్లు అనేవి ఎమర్జెన్సీలో 1-2 రోజులు వేసుకోవచ్చేమో కానీ, ఇంకొచ్చు కానీ రోజు తీసుకుంటే లేనిపోని రోగాలు వస్తాయి. అవి కూడా విషంగా, ఒక లిమిట్ దాటితే అవి కూడా విషంగా పరిణామం చెందుతాయి. అందుకని ఏం చేస్తున్నాం, మనం ఆహారంలో లేవు, భూమిలో లేవు. ఇప్పుడు భూమిలో ఉంటే ఆహారంలోకి వస్తాయి. అందుకని కొన్ని మూలికలు ఐడెంటిఫై చేస్తున్నాం. కొన్ని చెట్లలో ఉదాహరణకు మనకు భృంగరాజు అంటాం కదా, గుంటగల ఆకుల మెగ్నీషియం ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పోషకాలను, వాటిని మనం చట్నీ చేసుకోవచ్చు, పప్పులోకి వేసుకోవచ్చు. అది దొరకదు మాకు, అంటే సిటీలో దొరకదు కదా. ఎట్లా దొరకదు అంటే మనం పౌడర్లు చేసుకోవచ్చు. లేకుంటే మేమైతే అన్ని పౌడర్లు కలిపి మినరల్ రిచ్ హెర్బల్ పౌడర్ అని చెప్పేసి, మినరల్స్ రిచ్ హెర్బల్ పౌడర్ అది చేస్తున్నాం. ఇవి తీసుకుంటే కూడా బాగా చాలా రోగాలు తక్కువ అయితే, మనిషికి కావాల్సినటువంటి పౌష్టికం, సత్తువ, ఆ బలం అనేది వస్తుంది, మళ్ళీ చాలా రోగాలు తక్కువ. దీనిలో మెడిసిన్ ఏం లేదు. వాటి శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, గట్ మైక్రోబయోమ్ పెంచడం, మూడోది పోషకాలు మూలికల ద్వారా అందించడం. ఫైనల్గా ఇంకొకటి 5వ పాయింట్, 6వ పాయింట్ ఏంటిదంటే, 5వ పాయింట్ ఆకలిని పెంపొందించుకోవాలి. గీతలో పరమాత్ముడు ఏం చెప్తాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. ప్రతి జీవిలోనూ నేను జఠరాగ్ని రూపంలో ఉన్నాను. నీ కడుపులో ఆకలి అవుతుంది, అదేంటి కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఈ స్టమక్ గోడలలో. ఆ ఒక చుక్క తీసుకొచ్చి నువ్వు ఇక్కడ వేసినప్పుడు ఇది కాలిపోతుంది. యాసిడ్ కాన్సన్ట్రేటెడ్, హైలీ కాన్సన్ట్రేటెడ్. సో అది ఆ రూపంలో ప్రతి జీవిలో ఉన్నాను అన్నాడు. అంటే దీన్ని మనం ఆకలిని పెంపొందించుకోవాలంటే నైట్ చీకటి తర్వాత తినొద్దు, జల్దీ లేవాలి, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు తినొద్దు, తిన్న తర్వాత అసలు తినొద్దు, నైట్ టైం నాన్ వెజ్ తినొద్దు,
మరి ఈ విష పదార్థాలు కలర్స్ను అజినోమోటోని ఆ చైనా సాల్ట్ కలిపిన ఆహార పదార్థాలు తినొద్దు. ఇంతకుముందు వెనకటికి పెద్ద మనుషులు ఎట్లా బతికిండ్రు? వీళ్ళందరూ కుక్కలందరూ రాపిస్తారు ప్రతి అజీనోమోటో లేకుండా లేదు ఇప్పుడు హోటల్ ఏవి నడవాయి. ఎందుకంటే అది వంటశాలలో కూడా అది ఏ ఫంక్షన్ కూడా వాళ్ళు రాపిస్తున్నారు. అది ఎడిక్ట్ చేస్తుంది, మనిషికి కొంచెం టేస్ట్ కలిగిస్తుంది, పుల్లగా ఉంటుంది. దానికి అలవాటు పడినాడు మళ్ళీ అదే తింటాడు. మన శరీరం నాశనం. క్యాన్సర్లో వస్తాయి, పెరాలసిస్ వస్తుంది దాని నుండి. వరుస నెల రోజులు రోజు నైట్ టైం బిర్యానీ తినండి హోటళ్ళలో, నాన్ వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీలో కూడా వేస్తున్నారు, కలర్స్ వేస్తారు. వీటన్నిటి వల్లనే రోగాలు ఎక్కువైనాయి. అదొకటి. ఇంకోటి వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా చాలా లొల్లు అవుతుంది. ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం లేకుండానే దానిలో విషయం ఉంటే కూడా మనకు అందరికి ఇచ్చేసిండ్రు. ప్రపంచంలో జనాభాని తక్కువ చేసేసి మొత్తం భూములన్నీ వాళ్ళు అగ్గులో కొట్టేసేసి మనుషులు చచ్చిపోతే ఏమవుతుంది, భూముల రేట్లు పడిపోయినప్పుడు ఇక మన దేశం, ఆఫ్రికా దేశాలు, ఇట్లాంటి పేద దేశాలు ఉంటాయి కదా, ఈ దేశాలలో భూములన్నీ వాళ్ళు చేజిక్కించుకొని మెషిన్లతోనే వ్యవసాయం చేయాలనే ప్లాన్లో ఉన్నారు కొంతమంది అనేది కూడా బాగా వినపడుతుంది. కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే రోగాలు ఎక్కువైనాయి పక్క, దానిలో ఇంకా డౌట్ లేదు. అందువల్ల కూడా మనం ఇప్పుడు ఈ శరీరాన్ని శుద్ధి కడుక్కోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మంచిగా ఇప్పుడు ముసలాళ్ళు గట్టుగానే, ముసలాళ్ళు మంచం మీద ఉన్నా కూడా అట్లానే ఉంటున్నారు. మంచిగా ఆరోగ్యంగా తిరిగేటోడు సడన్గా వెళ్ళిపోతారు, లేదంటే పెరాలసిస్ వస్తుంది. చాలా అన్యాయం. పెరాలసిస్ అయినా వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అయినా వస్తుంది, లేకుంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, లేకుంటే క్యాన్సర్లో కూడా భయంకరంగా ఎక్కువైనాయి. చాలా అంటే చాలా అయినాయి ఇప్పుడు ఇవాళ రేపు. వాటన్నిటికీ ఈజీగా పరిష్కారాలు ఉన్నాయి మన దగ్గర. ఇవే ప్రిన్సిపల్స్: ఆకలిని పెంపొందించుకోవాలి, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి, అంటే పేగులు అనేది సాఫ్ ఉండాలి, మలబద్ధకం వెళ్ళిపోవాలి, అదే నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి, మంచిగా జీర్ణం అయిపోవాలి, అది వెళ్ళిపోవాలి. అంతేగాని అది అరగకుండా అట్లా ఉందంటే నువ్వు ఏ ప్రయత్నం చేయకోకుండానే సాఫ్ అయిపోవాలి అంతే. మళ్ళీ అది చాలాసేపు కాన్స్టిపేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఆయుర్వేదంలో, న్యాచురోపతి లోపల చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎంతసేపు ఉంటున్నావు నువ్వు టాయిలెట్లో, ఎంతసేపు కూర్చొని ఉంటున్నావు, కష్టపడుతున్నావు, ముక్కవలసి వస్తుందా, బయటకు వచ్చిన తర్వాత లేకుండా 5 నిమిషాల తర్వాత కూడా ఇంకా పోవాలి నేను అనిపిస్తుందా? దాని కలర్ ఏంటిది, దాని వాసన ఏంటిది, దాని టెక్స్చర్ ఏంటిది, తర్వాత అది కమ్మోడికి అతుక్కుంటుందా, రోజుకి ఎన్నిసార్లు పోతున్నావు, ఎన్నిసార్లు తింటున్నావు, ఎన్నిసార్లు పోతున్నావు. 3 సార్లు 4 సార్లు తింటే 2 సార్లు అయినా పోవాలి కదా. ఒకసారి పోతున్నది, చాలామందికి ఒకసారి ఒకటి కూడా ప్రాబ్లం అయింది. సో ఇవేగా వీటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేదే ఇది ఆరోగ్య విద్య. ఆరోగ్య విద్య అనేది ఏడుంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో. దీనిలో మెడిసిన్ ఉన్నదా? మంచిగా ఆకలిని డెవలప్ చేసుకోవాలి, ఆకలిని చంపేయొద్దు, ఆకలి చచ్చిపోయేటట్టు నువ్వు ఏమి చేయొద్దు. అట్లాంటి ఆహార పదార్థాలు తినొద్దు, అట్లాంటి అలవాట్లు చేసుకోవచ్చు. పేగులు సాఫ్ ఉండాలి, మలబద్ధకం ఉండొద్దు. ఇవి 2 ఉంటే, అంటే అజీర్ణము, మలబద్ధకం, ఇవి 2 అన్ని రోగాలకు కారణం. ఏ రోగానికైనా కారణం. స్టార్టింగ్ పాయింట్ అదే, రోగాలకు స్టార్టింగ్ పాయింట్ అదే. వీటన్నిటికీ లాస్ట్ పాయింట్ అదే. సో వీటన్నిటికీ మనం ఏమంటున్నానంటే, ప్రకృతిబద్ధమైన ప్రకృతి సూత్రాలకు, ప్రకృతిలో ఉండే ధర్మాలకు అనుగుణంగా మనిషి జీవించడమే అన్ని సమస్యలకు, వ్యక్తిగత సమస్యలైనా పరిష్కారం, ఇంకా దేశాల మధ్య ఉన్న సమస్యలైనా, లేకుంటే సామాజిక అంతరాలైనా, బాగా లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఒకడేమో మొత్తం కలిపితే మొత్తం ఆ ఇల్లు ఆకలి లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. సో ఈ అంతరాలు తగ్గాలన్నా ధర్మాన్ని అనుష్ఠానించాలి. నువ్వు ఏ దేవుడిని పూజిస్తున్నావు, ఏ మతాన్ని అనుసరిస్తున్నావు అనేది నీ వ్యక్తిగతం. ఇంకొక మనిషిని ద్వేషించవద్దు. ఇంకొక మనిషిని ద్వేషించినావంటే నువ్వు మనిషివే కావు, ఇంకా అదే మతం అవుతుంది, అదే మతం అవుతుంది. నువ్వు ఇంకొకరిని ద్వేషించు, ఇంకొక సంప్రదాయాన్ని ద్వేషించు, ఇంకొక మతాన్ని ద్వేషించు అనేది మతం కాదు అది. కాబట్టి ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి. ఇంకా అవసరమైతే నేర్చుకుందాం, అందరం 10 మంది కలిసి కూర్చొని మాట్లాడుకొని, మంచి చెడు అంటే దాన్ని కూర్చొని వివరంగా మాట్లాడుకుంటే తెలుస్తుంది. ప్రతి దానిలోనూ మంచి ఉంది, చెడు కూడా ఉంటుంది. మంచిని కాపాడుకుంటూ, మంచిని పెంపొందించుకుంటూ, చెడు ఏమైనా ఉంటే దాన్ని వదిలేసుకోవాలి. కానీ ఈ ద్వేషం అనేది, విద్వేషాలు ధర్మం కాదు. సో ఇది స్వామి మనది ఆరోగ్యానికి 6 సూత్రాలు మొత్తం అయినాయి. ఆరోగ్యానికి 6 సూత్రాల్లోనే కొంత ఆధ్యాత్మికత
చెప్పడం జరిగింది. ఏంటిది లాస్ట్కు మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆలోచన చేయండి. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్, తినుడు తాగుడు, సరదాలు, షికార్లు, బర్త్డేలు, పార్టీలు. లైఫ్లో ఆనందం కలగాలి. నిజమైన ఆనందం అనేది తెలుసుకోండి. ఆత్మదృష్టిని, ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఒకసారి తెలుసుకోండి. ఈ జన్మ, ఈ శరీరం శాశ్వతం కాదు, శాశ్వతం కావు. అహంకారం వద్దు. అరిషడ్ వర్గాలు అదుపులో ఉండాలి. ఈ అదుపులో లేకున్నట్టయితే ఈ శరీరమే శాశ్వతం, ఈ జన్మ శాశ్వతం అనుకున్నట్టయితే కాదు. అది సడన్గా ఎప్పుడు పోతాం. మరణం అనేది మన వెన్నుపక్కకి వెనకాల జానడు దూరంలోనే ఉంటుంది. మనం ఎడిగిపోతే అక్కడికి వస్తుందట. మరణ దేవత యముడు కాదు, మరణానికి ఒక దేవత. ఆమె మనకు వెన్నుపక్క వెనకాలనే ఉంటుంది. అది ఎప్పుడు వచ్చి మనల్ని పట్టుకుంటుంది అనేది. ఇంత దూరమే, జానడు దూరంలోనే ఉంటుంది. అది గుర్తు తెలుసుకొని నేనేమంటున్నానంటే, సరే కొందరు ఏమంటారంటే బతికితే మా అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతికిన చాలు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతికిన చాలు, ఫుల్ ఎంజాయ్ చేయాలంటారు. అట్లా కాదు కదా. నువ్వేమైనా చూసినావా ఎట్లా చచ్చిపోతావు అనేది? ఏమో మరి పెరాలసిస్ తాకి మంచం మీద పడితే 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు. యాక్సిడెంట్ అయ్యి అదే చెప్తున్నా. ఇప్పుడు మంచిగా ఉన్నవాళ్ళేమో మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉన్నాడు అనేవాడు సడన్గా వెళ్ళిపోతున్నాడు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వస్తున్నాయి. 2 నిమిషాల్లో చచ్చిపోతున్నాడు. అది మనిషికి మరణం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, ఎవరికి తెలియదు. దాన్ని మనం శాశ్వతం కాదు. ఇది బతికినంతకాలం ఆరోగ్యంగా బతకాలి, బతికినంతకాలం మనశ్శాంతిగా బతకాలి. మనశ్శాంతిగా బతకాలంటే వేరే వాడిని డిస్టర్బ్ చేస్తే నీకు మనశ్శాంతి రాదు. పక్కన వాడి కింద సీట్ కింద పుల్లలు పెడితే నీకు మనశ్శాంతి రాదు. అది ఆ సీట్ కింద మండుతుంటే నువ్వు చూడాలి. నీ సీట్ కింద మండుతున్నప్పుడు వేరే వాడు చూస్తాడు. అంతేగాని వాడి సీట్ కింద వాడి సీట్ కింద మండుతుంది, మంట మంచిగా లేస్తుంది, ఆనందిద్దాము, ఇంకా అవసరమైతే ఇంకా 2 పుల్లలు వేసి గ్యాస్ నూనె పోద్దాం అనుకోవద్దు, ఎక్కువ పెట్టదా అనుకోవద్దు. పక్క మనిషికి ఎవరి ముడ్డి కింద ఉన్నది మనకు కనపడదు కదా. కనపడుతుందా? కనపడదు, మనకు కనపడదు. కాబట్టి వేరే చూసినవాడు సాయం చేయాలి. నువ్వు వాని మంట నువ్వు ఆడిపితే రేపు పొద్దుగాల నీ సీట్ కిందకి మంట వచ్చినప్పుడు వాడు సాయం చేస్తాడు. సాయం చేస్తాడు. ఈ పద్ధతిని అలవాటు చేసుకోండి. మానవ ధర్మం అంటే మానవత్వం, జాలి, దయ, సహాయం చేయడం. నువ్వెంతనో సమస్త పశుపక్ష్యాదులు జీవరాశులన్నీ కూడా అంతే. ఈ భూమి మీద అన్నిటికీ బతికే హక్కు ఉన్నది. అటు ఒక దాన్ని చంపడం, హింసించడం అనేది అది ధర్మం కాదు. నీలో ఉండే ఆత్మనే సమస్త జీవరాశులలో ఉన్నది. నీలో ఉండే చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నది. నీలో ఉండేటువంటి అణువులు, పరమాణువులు, అవన్నీ కూడా ప్రపంచం, విశ్వం అంతా కూడా దాంతోనే తయారైంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అవి ఉంటాయి కదా, వాటితోనే ఈ ప్రపంచం అంతా తయారైంది. కాబట్టి సమస్తం నీ శరీరంలోనే ఉంది. నీలో ఉండే ఆత్మనే, చైతన్యమే అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆ మూల కారణం ఎవరు? పరమాత్ముడు. మూల కారణం ఎవరు? ఆ మూల కణం అంటాం కదా. ఒక థియరీ ఏంటిదంటే మొదట్లో ఒకటే మూలకణం ఉండే, దాని నుండే ఈ విషయం అంతా ఇట్లా డెవలప్ అయిందని. ఆ మూలకణమే పరమాత్ముడు. అటు నువ్వు పరమాత్మ నుండే నువ్వు వచ్చినావు. అన్ని జీవరాశులు కూడా అట్లనే వచ్చినాయి. కాబట్టి పరమాత్మని చూడాలని అన్నిట్లలో. దుష్టుల్లో కూడా పరమాత్మనే చూడాలి. ఆత్మను చూడాలి. నన్ను నేను అన్నిట్లలో చూసుకోవాలి. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో నన్ను నేను చూసుకోవాలి, ఆత్మను దర్శించాలి. సో ఇది పరిష్కారం. యువత ఇవన్నీ పట్టించుకోరు. కానీ ఒకటి మాత్రం పక్కాగా చెప్తా, జీవితంలో లైఫ్లో అనేక ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకదానికి ఎక్స్ట్రీమ్కి పోయి మిగతా వాటికి నెగ్లెక్ట్ చేస్తే దెబ్బ నీకే పడుతుంది. నువ్వు ఎంజాయ్ చెయ్యి, సర్టెన్ లిమిట్. కష్టపడాలి, పైసా సంపాదించాలి, దాన ధర్మాలు చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. విపరీతమైన హింస, కొంతమంది తల్లిదండ్రులు సొంత పిల్లలను కూడా చాలా హింస పెడుతుంటారు. చాలా పనిష్మెంట్, విపరీతమైన పనిష్మెంట్ పెడతారు. పిల్లల్ని గాలి కోరేస్తారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, పిల్లలు శిక్షిస్తారు. చిన్న వయసులో ఈ భయంకరమైన హింసకు గురైన పిల్లల జీవితాలు దుర్భరంగా ఉంటాయి. వాళ్ళు సైకోలుగా తయారవచ్చు, అయితే యాంటీ సోషల్ ఎలిమెంట్లుగా తయారవ్వచ్చు,
రకరకాలుగా తయారవచ్చు అన్నమాట. ఇప్పుడు అసలు ఫిజికల్ హెల్త్ కంటే కూడా శరీరానికి సంబంధించిన శారీరక ఆరోగ్యం కంటే కూడా ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఈ కొత్త తరం ఈ పోరలు ఉన్నారు కదా, ఈ సైకలాజికల్ ఇష్యూస్ చాలా అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. వెనకటికి పెద్ద మనుషులు ఉన్నట్టు ఆ తీరున బతుకుతలేము మనం. పక్కోడు ఏమైపోయినా పట్టించుకుంటలేను, నాది నాదే అంటున్నాను, నేను తింటా, నాది నేను గడుక్కుంటా అన్నట్టుంది. అది కాదు. ధన్యవాదములు. మళ్ళీ మనం కలుద్దాం. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్స్ బాలకృష్ణ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. పిల్లలు ఎట్లా చెడిపోతున్నారు, ఆరోగ్య సూత్రాలు 6 సూత్రాలు కూడా బాగా, ఇవన్నీ సమాజం ఒకవేళ దీనికి అలవాటు పడితే మళ్ళీ మన పాతకాలము జీవితాలు వస్తాయి. మళ్ళీ మనము హాస్పిటల్స్కు దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా బతకొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. హరి ఓం. జీవనం సాగిస్తే అంటే ఒక జాగాలో ఉండకుండా సంచారం చేస్తూ దొరికింది తింటే, కందమూలాలు తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, అన్ని రకాలుగా మంచిగా ఉంటాడు. ఎప్పుడైతే అడవిని వదిలిపెట్టి బయటకు వచ్చి ఊర్లలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నాడు, పట్టణాలకు మరీ దారుణం, అప్పటికి పట్టణాలు తక్కువ కదా, ఊర్లలో ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడో అప్పుడు అక్కడ మురికి తయారవుతుంది, డ్రైనేజ్ తయారవుతుంది, భూమి మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది, దోమలు తయారవుతాయి, ఈగలు తయారవుతాయి, రోగాలు పక్కపక్కకి ఇండ్లు కట్టుకున్నప్పుడు ఈ రోగాలు కూడా అట్లనే వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఇదే ప్రకృతి ధర్మానికి అక్కడనే ఫస్ట్ స్టెప్, విరుద్ధమైనటువంటి స్టెప్ పడ్డది. వ్యవసాయం కనిపెట్టిండు మనిషి. ఏ పశుపక్ష్యాదులు అడవులలో ఎన్ని రకాల, ప్రపంచవ్యాప్తంగా సముద్రాలలో, నదులలో, చెరువులలో, అడవులలో అనేక రకాల పక్షులు, జంతువులు ఉంటాయి కదా. ఏ పక్షి అయినా ఏ జంతువైనా వ్యవసాయం చేస్తుందా? పంటలు పండిస్తుందా? పంటలు పండించి తింటున్నాయి. సరే, పంటలు పండించిన తర్వాత మళ్ళీ వీటిని ఆహార పదార్థాలను వండుకొని తింటున్నాయా? మసాలా, కారం, ఉప్పు, నూనె అవి వేసి తింటున్నాయా? పచ్చి తింటున్నాయి. మనిషి ఒక్కడే తెలివి ఎక్కువైంది. మనిషి ఒక్కడికే తెలివి ఎక్కువైపోయింది. ఇన్ని రకాల సమస్యలు అన్నట్టు. అంటే అన్ని రకాల రోగాలు. అంటే ఏంటిది? వ్యవసాయం కనిపెట్టడమే సుఖానికి మరగడం. వీని తెలివి అన్నట్టు. అడవి నుండి బయటకు వచ్చేసి అడవిలో ఉంటే అడవి అన్ని జంతువులకి ఇచ్చినట్టు మనకు కూడా ఆహారం ఇస్తుంది. అడవి నుండి బయటకు వచ్చి వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయంలో మళ్ళీ ఒకే భూమిలో అనేక పంటలు తీస్తాడు. వరుసగా పంటలు తీస్తూనే ఉండాలి. ఆ భూమిలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది. పురుగు మందులు, ఎరువులు, మొత్తానికి విషం, రోగాలు, ఈ టెక్నాలజీ, ఈ సైన్సు, ఇదంతా విధ్వంసానికి దారితీస్తుంది. కాబట్టి భూగోళం నిలబడాలి, సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు, మనిషిగా మనం ఏం చేయాలి, ఏ పని చేస్తే భూగోళానికి లేకుంటే ఈ జీవరాశులకి వీటికి హాని జరగకుండా ఉంటుంది, ఏ పని చేస్తే హాని జరుగుతుంది, ఇది నిర్ణయించేది, ఇది చెప్పేది సనాతన ధర్మం. అది అంతేగాని నేను ఈ దేవుడిని పూజిస్తున్నా, నాదే ధర్మం, నువ్వు ఆ దేవుడిని పూజిస్తున్నావు కాబట్టి అది ధర్మం కాదు, ఇది కాదు, ఇది మతం. మతాలు ఎన్నైనా ఉండొచ్చు. సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. వందల వేల రకాల మతాలు ఉన్నాయి. ఇప్పటికీ 5500 పైచిలకు మతాలు ఉన్నాయి ఇండియాలో. ఒక హిందూ మతం అనే కొడుకు కింద కనబడుతున్నాం కానీ ఎవరి సంప్రదాయం వాళ్ళదే, ఎవరి ఆచారం వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే. ఎన్ని కొత్త నమ్మకాలు వచ్చినాయి, కొన్ని కొత్త సిద్ధాంతాలు, కొత్త తత్వాలు వచ్చినా కూడా మన దానిలోనే వచ్చినాయి. ఒకవేళ వేరే దేశాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి వస్తే కూడా వాటిని మనం స్వాగతించినాం, కలిపేసుకున్నాం, కలిపేసుకున్నాం, మన దానిలో కలిపేసేసుకుంటాం, దేనైనా కలిపేసుకోగలుగుతాం మనం. మరి ఇప్పుడు ఏమంటున్నారు? 8 రకాలు షడ్దర్శనాలు అంటున్నారు. 6 షడ్దర్శనాలు 6 చెప్తున్నారు, కానీ ముందు 24 దర్శనాలు ఉండే. చార్వాకులు, జైనులు, బౌద్ధులు, అజీవకులు, సాంఖ్యులు, మరి ఇట్లాంటి సంప్రదాయాలన్నీ. తర్వాత అగ్నేయవాదం, ఇవన్నీ వేదంలో ఉన్నవే, అన్నీ వేదంలో ఉన్నవే. వేదకాలానికి మరి అప్పటికి స్త్రీలు మంత్రద్రష్టలు ఉన్నారు. మంత్రాన్ని దర్శించిన ఋషులలో స్త్రీలు ఉండే. స్త్రీలకు కూడా అప్పుడు యజ్ఞోపవీతం, ఉపనయనము, యజ్ఞోపవీతం ఉండే. చాలా గొప్పగా ఋగ్వేద కాలానికి చాలా గొప్పగా ఉన్నాం మనం. తర్వాత స్లోగా మెల్లమెల్లగా నాశనం అయిపోతా వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు ఏంటిదంటే సనాతన ధర్మాన్ని పాటిస్తే నువ్వు మంచిగుంటావు, అందరూ మంచిగుంటారు. ధర్మం అంటే ఏంటిది అన్నప్పుడు హాని చేయకుండా ఉండాలి, ఎవరికి హాని చేయొద్దు, ఏ జీవికి హాని చేయొద్దు. ఓకే, అట్లనే మనల్ని హాని చేస్తే, మనల్ని హాని చేయడానికి వస్తే కాపాడుకోవాలి.
ముందు మనం రక్షించుకోవాలి. ఓకే ఓకే మనల్ని ఎవరైనా హాని చేయడానికి వస్తే కాపాడుకోవాలి, ఫైట్ చేయాలి. చివరి యువతకి ఏం అడ్వైజ్ ఇస్తారు మీరు? ఇంకా ఆరోగ్యానికి 6 సూత్రాలు చెప్తాం. కాలేదా? కాలేదు, 3-4 వీడియోలు అవుతాయి. ఓకేనా? సో ఎవరైనా హాని చేయడానికి వస్తే ఏం చేయాలి? నివారించాలి, అడ్డుకోవాలి. ఒకవేళ మనకు హాని జరిగింది, నష్టం జరిగింది, దానికి అప్పట్లో రాజులు ఉంటుండే, రాజులు తీర్పులు చెప్తుండే. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. కోర్టులోకి వెళ్తే న్యాయం జరుగుతుందో జరగదో, 10 సంవత్సరాలు జరుగుతుందా, లేకపోతే మనం చచ్చిపోయిన తర్వాత కూడా జడ్జిమెంట్ వస్తుందా రాదా అనేది రాని పరిస్థితి ఉంది. కాబట్టి ధర్మం అంటే చట్టము, న్యాయము, ధర్మం. నేను ఇంతకుముందు చాలా సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు చెప్పిన ఒక ఇంటర్వ్యూలో, చట్టము అనేది ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండే అనుకోండి, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండే. వాళ్ళ దగ్గర నాకు ఏదో అర్జెంట్ అవసరమయ్యి ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నా. వాళ్ళ భార్యకి తెలిస్తే చెప్పిస్తే ఆమె ఇవ్వద్దంటదని చెప్పి చెప్పకుండా నాకు తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చి 10 లక్షలు క్యాష్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే, నేనేదో వ్యాపారంలో పెట్టినాం అనుకోండి, సరేసేపు అది వ్యాపారంలో నష్టం వచ్చింది, నేను తీర్చలేకపోయాను. ఇంతలోకి నా ఫ్రెండ్ చచ్చిపోయాడు. సడన్గా హార్ట్ అటాక్, ఇక ఇవన్నీ రోగాలు ఎక్కువైనాయి కదా ఇవాళ. చచ్చిపోయాడు. చచ్చిపోతే పైసలు ఇచ్చిన సంగతి నాకు వానికి తప్ప ఇంకెవరికి తెలియదు. చట్టం ఏమంటుంది? ఆయన ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే, ఆర్టీజీఎస్ చేస్తే, చెక్ ద్వారా కానీ ఇంకా ఎట్లయినా నీకు పైసలు నీ అకౌంట్లోకి పంపిస్తే ఆధారం ఉంటుంది. ఆధారంగా లేదు కాబట్టి చట్టం ఏమో అసలు క్వశ్చన్ మనల్ని అడగదు, అవకాశమే లేదు. ఆయన భార్యకి తెలియదు, ఒకవేళ తెలిసినా కూడా అడగడానికి ఛాన్స్ లేదు. ధర్మం అంటే మరి చట్టం ఇది చెప్తుంది. చట్టానికి ఇది అంటే ఆధారం కావాలి, ప్రూఫ్ కావాలి, ఇవన్నీ కావాలి. న్యాయం అనేది మనసు. అరే నా ఫ్రెండ్ అన్యాయంగా చచ్చిపోయాడు, చిన్న ఏజ్లో చచ్చిపోయాడు, ఆయన పిల్లలు చిన్నగా ఉన్నారు, పాపం భార్య పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, నేను తీసుకున్న పైసలు ఎట్లయినా ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేయాలనేది మనసుకు తెలుస్తుంది. అంతరాత్మ అనేది ఉంటుంది కదా, మనసుకు తెలుస్తుంది, గుచ్చుతూ ఉంటుంది. అది తప్పు చేస్తున్నారా, వాని పైసలు కష్టపడి సంపాదించుకున్న పైసలు అది ఇచ్చేసేయాలి. ఆడేదో భూమి మెండు కాబట్టి అప్పుడు పైసలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు, నువ్వు ఇచ్చేసేయాలి, భార్య పిల్లలు ఇబ్బంది పడతారు అని మనసు చెప్తుంది. ఆ పైసలు తీసుకెళ్ళి ఇచ్చేస్తే విత్తితో సహా ₹1 ₹2 చట్టబద్ధమైనది ఉంటుంది కదా, అది ఇచ్చేస్తే అది న్యాయం అవుతుంది. కానీ నాకు ఇంత హెల్ప్ చేసిన ఫ్రెండు సడన్గా చచ్చిపోయాడు. మరి రేపు పొద్దున పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళు ఆగమగాగం కాగలరు. తండ్రి లేని పిల్లలు ఎట్లుంటారు, కొంచెం క్రమశిక్షణ అనేది తక్కువ ఉంటుంది. సో పోయి అప్పుడప్పుడు పలకరించి, ఫోన్లో పలకరించి, పండుగలుగా వాటికి వాళ్ళని పిలిచి మంచిగా చదువుకోమని చెప్పి వాళ్ళ యోగక్షేమాలు అప్పుడప్పుడు మనకు అయిన కాడికి, సమయం చిక్కిన కాడికి మనం పట్టించుకొని, నా ఫ్రెండ్ ఆ టైంలో నాకు కష్టకాలంలో హెల్ప్ చేసిండు కాబట్టి కృతజ్ఞతగా నేను బతికినంతకాలం నా ఫ్రెండు భార్యను పిల్లలను నా సొంతం చెల్లెలు లెక్క చూసుకుంటాను అనేది కలిగి అట్లా చూసుకోగలరు. అది ధర్మం. కాబట్టి వీటన్నిటికీ పునాది చట్టం. చట్టం లేదే న్యాయం లేదు, న్యాయం జరగదు. న్యాయమే లేనప్పుడు ఇంకా ధర్మమే ఉంటుంది. ఇది ఇక్కడైనా మతమును కులం అన్నది ఉన్నది, దీనిలో ఒక ప్రాంతం అనేది ఉన్నదా, భాష ఉన్నదా? మానవ విలువలు, ధర్మం, ఇది ధర్మం అనిపించుకుంటుంది. సో ఇది మానవ ధర్మం అంటే నిజాయితీగా ఉండడం, విలువలను కలిగి ఉండడం, కష్టంలో ఉన్న సాటి మనిషికి చేతనైన సహాయం చేయడం, మానవత్వం చూపించడం, ఇవన్నీ మానవ లక్షణాలు. అది మనిషి అంటేనే ఈ లక్షణాలు ఉంటేనే మనిషి అంటాం. ఇవి లేకుండా మనిషి ఎట్లయితాడు? ధర్మం కంటే, మతం కంటే ముందు ఆయన మతం చెప్పుకోవాలన్నా ఆయన కొన్ని సూత్రాలు పాటించాలి, కొన్ని క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే వాడు ధర్మం చెప్పగలరు. ఏ మానవునికి ధర్మం చెప్పడానికి హక్కు ఉంది. అయితే వాళ్ళు కూడా కొన్ని సూత్రాలు పాటించాలి. గుడ్డోడికి రోడ్డు దాటడము, ఏదో కొన్ని సూత్రాలు మాత్రం మన జీవితంలో సాయం చేసేవాడికి ధర్మం, మతం చెప్పుకునే హక్కు ఉంది. ఎవరికి ఏం సాయం చేయడానికి మతం చెప్పుకునే హక్కు కూడా లేదు. ఈవెన్ మతం తీసుకుంటే కూడా మీరు మతం మన మానవ ధర్మం ఉన్నకే మతం ధర్మం పౌరాణిక మతమే తీసుకుందాం మనం. వైదిక మతం వేరు, అది అక్కడ దేవతలు వేరు, అక్కడ ఆరాధన పద్ధతులు వేరు, ఇవన్నీ వేరు. సరే, పౌరాణిక మతంలో దేవీ దేవతలు ఉన్నారు, ప్రధాన దేవతలు 5 ఉన్నారు.
పంచాయతనం అంటాం. అవన్నీ తత్వాలు. గణేష తత్వం, శక్తి తత్వం, శౌర్యం, సూర్యోపాసన అంటే విష్ణుతత్వం, శివతత్వం, ఇవన్నీ తత్వాలు. తత్వాలు అంటే ఒక తత్వం అంటే అది ఒక ఫిలాసఫీ, ఒక శక్తి. అది ఇప్పుడు ఈ దేవతలైనా, ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళు ఏం బోధించిండు మనకు, అది ఆచరించాలి. నువ్వు దానికి అగైనెస్ట్గా ప్రవర్తిస్తూ నేను కృష్ణుడికి పూజలు చేస్తున్నానంటే అది కాదు. కృష్ణుడు ఏం చెప్పిండో అది అనుసరించాలి. రాముడు ఏ విధంగా బతికి చూపించిండో, కృష్ణుడు ద్వారానే భగవద్గీత అందింది మానవాళికి. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పిండు అనేది, పరమాత్ముడు ఏం పలికిండు అనేది ఆలకించి అర్థం చేసుకొని దానిని జీవితంలో అనుసరిస్తే అది నిజమైన భక్తి. అంతేగాని నువ్వు అన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నేను కృష్ణుడికి పూజ చేస్తే గీత చదువుతున్నానంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. రాముల్లాగా జీవించగలగాలి. అది ఈవెన్ అమ్మవారు అయినా కూడా దుష్ట శిక్షణ, శివుడైనా కూడా అంతే, గణపతి అయినా కూడా అంతే, విష్ణువు అయినా ఎవరైనా సరే దుష్ట శిక్షణ. అధర్మాన్ని, దుర్మార్గాన్ని అణచడం, దుష్టులను శిక్షించాలి, శిష్టులను రక్షించాలి. ఇది ధర్మం. దీనికి ఇక్కడ మతంతో ఎట్లాంటి సంబంధం లేదు. కాబట్టి ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని, మానవ ధర్మాన్ని అనుసరిస్తే ఏ సమస్యలు ఉండవు. ప్రకృతిబద్ధమైన జీవనమే, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవించడమే సనాతన ధర్మం. చివరగా యువతకి ఏం చెప్తారు? తర్వాత ఇంకొక మొత్తం 6 పాయింట్లలో ఒకటి అయింది. ఇప్పుడు ఒకటైంది. మిగతావి తక్కువలో అయిపోతాయి మిగతావి. సో మొదటి సూత్రం ధర్మాన్ని అనుసరించడం, ధర్మాన్ని అనుష్ఠానించడమే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పిన. రెండోది, శరీరం లోపల విష పదార్థాలు జమ అవుతున్నాయి. ఇవాళ రేపు ఇంకా ఎక్కువైనాయి. అజీర్ణం వల్ల విష పదార్థాలు జమ అవుతాయి, కాన్స్టిపేషన్ వల్ల కూడా అవుతాయి. పూర్వం నుండి ఉన్నాయి అవి కాకుండా ఇప్పుడు ఏంటిదంటే ఈ పంచభూతాలు మొత్తం పూర్తిగా విషతులమే అయినాయి. కాబట్టి తినే ఆహారంలో, తాగే నీళ్ళల్లో, పీల్చే గాలిలో విషం ఉంది. కాబట్టి అవన్నీ పోయి శరీరంలో జమ అవుతున్నాయి. వీటిని బయటికి పంపాలి. దాన్ని డీటాక్సిఫికేషన్ అంట. శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. పైననే కాదు, లోపల కూడా కడగాలి. సో దానికి అనేక పద్ధతులు ఉన్నాయి. యోగ శాస్త్రంలో మనం యోగా చేస్తారు. యోగాలో మనకు సూత్రనైతి, జలనైతి, ప్రాణాయామం, వమనం, తర్వాత శంఖ ప్రక్షాళన, కపాలభాతి, శంఖ ప్రక్షాళన, ఇవన్నీ కూడా దాని ద్వారా కొంత డీటాక్స్ అవుతాయి. కానీ అనులోమ విలోమ ఇదంతా ప్రాణాయామం కింద వస్తుంది. సో ఇది ప్రాణాయామం, అనులోమ విలోమ చేస్తే మనకి బ్లడ్లో, రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, బ్రెయిన్ కూడా పెరుగుతుంది. ఓకే, సరే, ఇది ఒక పద్ధతి. అయితే వీటికి కూడా అంటే ఈ యోగ క్రియలు చేస్తే కూడా అన్నీ పోతలేవు, శరీరం నుండి అన్ని విష పదార్థాలు బయటకు పోతలేవు. అందుకని మనం అంత ఎక్కువ జమ అవుతున్నాయి. సో ఆ లెవెల్ దాటిపోయింది అన్నట్టు, ఆ లిమిట్ అనేది క్రాస్ అయిపోయింది ఎప్పుడు. అందుకని మనం ఏం చేయాలంటే శరీరాన్ని లోపల గడుక్కోవాలంటే అప్పుడప్పుడు ఒక పొద్దు ఉండాలి. కనీసం 36 గంటలు ఒక పొద్దు ఉండాలి. ఒక పొద్దు ఉండడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. డైరెక్ట్ ఏకదం మంచిగా తినేసి సడన్గా ఒక పొద్దు ఉండొద్దు. స్లోగా సాలిడ్ ఫుడ్ నుండి లిక్విడ్ ఫుడ్లోకి రావాలి. తర్వాత తేనె, నిమ్మరసం నీళ్ళలో కలుపుకొని ఉండాలి. మళ్ళీ బయటకు విడిచిపెట్టేటప్పుడు కూడా అంతే. ఒక పొద్దు ఉపవాసం విడిచిపెట్టేటప్పుడు కూడా మెల్లమెల్లగా మొసంబి జ్యూస్ తాగి, ఆ తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ తాగి, నిదానంగా పండ్లు తిని అట్లా బయటకు విడిచిపెట్టాలి. ఇదొక పద్ధతి. రెండోది పచ్చి ఆహారం, రా ఫుడ్ అంటే ఈ మసాలా వేసి పురుగు మందులు చల్లి పండించిన పంటది. క్యారెట్, కీరా అట్లాంటి న్యాచురల్గా ఏ మందులు లేకుండా, ఏ మసాలా వాడకుండా పండించిన వాటిని పచ్చిగా తింటే బాడీ డిటాక్స్. గ్రీన్ ఫుడ్స్, అది పచ్చి ఆహారాన్ని తీసుకుంటే బాడీ డిటాక్స్, ఏ రోగాలన్నీ తగ్గుతాయి. ఆ తర్వాత అడవులలోకి వెళ్ళి ఉంటే అక్కడ ఏది దొరికితే అది తిని, అక్కడ మట్టిలో చెప్పులు తీసేసి, దట్టమైన అడవులు, శ్రీశైలంలో, కేరళ, శ్రీశైలం, హిమాలయాలలో కూడా పోయి చెప్పులు లేకుండా నడవాలి మట్టిలో, అక్కడ నీళ్లు తాగాలి. అక్కడ దొరికినవి తింటే కూడా చాలా రోగాలు తగ్గుతాయి. రెండవది, ఈ రెండో పాయింట్ డీటాక్సిఫికేషన్కి మనము పర్గేటివ్స్ తీసుకోవాలి. అంటే విరోచనకారులు రెండు రకాలు ఉంటాయి దానిలో. ఒకటేమో లాక్సేటివ్, సుఖ విరేచనకారి. రెండోదేమో లూజ్ మోషన్స్ అయ్యేకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే దానిలో ప్రధానమైనది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఏంటిదంటే
చిట్టామదం తాగడం. చిట్టామదం అనేది ఇప్పుడు లేకుండా అయిపోయింది. చిట్టామదాలు లేవు, ఆ వండే పద్ధతి కూడా లేదు. దాన్ని ఇప్పుడు ఈ మధ్యనే న్యూస్లోకి వచ్చింది కదా, ఆ ఉగ్రవాదులు ఏదో ఆముదంతో ఏదో విషయం తయారు చేసింది, రెసినోలిక్ యాసిడ్. అది యాక్చువల్గా ఆముదం విత్తుల్లో పైనుండే పొట్టులో విషం ఉంటుంది. ఆ లోపల ఆ గింజలో పైనుండే పొరలో ఆ ములుకులో కూడా కొద్దిగా విషం ఉంటుంది. కానీ మనం దాన్ని మంచిగా వేపుతాం, మంచిగా వేపి దాన్ని దంచి నీళ్ళలోకి వేసి ఉడకబెడతాం కాబట్టి ఆ విషయం అంతా విరిగిపోతుంది. అప్పటికీ కొంత ఉండొచ్చు, కానీ కొద్ది పరిమాణంలో తీసుకుంటే ఏం కాదు. మనిషి ఒక అవసరాన్ని బట్టి 5 ml నుండి 100 ml దాకా కూడా తీసుకోవచ్చు. నేనేం చేస్తానంటే అమృత రసాయనం అనేది చేస్తాను. దాంతోనే కొబ్బరి నూనె, వర్జిన్ కోకోనట్ ఆయిల్ను చిట్టామదం కలిపేసి దానిలో త్రికట్టు కషాయం కలిపేస్తాను. త్రికట్టు మిరియాలు, శొంఠి ఇవన్నీ కలిస్తే విషయం వెళ్ళిపోతుంది అనమాట. పూర్తిగా ఏ ప్రాబ్లం ఉండదు, మంచి వాసన వెళ్తుంది. దానిలో మళ్ళీ కొన్ని మూలికలు కలిపి సూర్యపుటం పెట్టి చేస్తున్నాను. అది డీటాక్స్కి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత క్రియాటినైన్ ప్రాబ్లం వీటన్నిటి కూడా చాలా కిడ్నీని డీటాక్స్ చేస్తుంది, బాడీని మొత్తాన్ని డీటాక్స్ చేస్తుంది. అట్లనే కొన్ని మూలికలు ఉన్నాయి, అవి ఇస్తే కూడా మొత్తం పేగులలో ఈ జామ్ అయిపోతాయి అన్నమాట. ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా జీర్ణం కానిదంతా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి, రకరకాల విష పదార్థాలు అవన్నీ పోయి ఇక్కడ పేగులు ఇట్లా మడతలు ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్ లోపల స్ట్రక్ అయిపోయి ఉంటాయి. వాటి మొత్తాన్ని క్లియర్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది, ప్రాణానికి సుకూనుగా ఉంటాము, రోగాలు చాలా తక్కువ అవుతాయి. తర్వాత పురుగులు ఉంటాయి ఇంటెస్టైన్స్లో, పేగులలో పురుగులు ఉంటాయి, పారాసైట్స్ అంటాము, పరాన్నజీవులు అంటారు. తర్వాత ఇంటెస్టైనల్ వామ్స్ అంటారు. వాటిని అవి ఎక్కువైపోతే కూడా నట్టలు, ఏలుక పాములు, రకరకాలు ఉన్నాయి, దానిలో 6 రకాలు ఉంటాయి. సో వాటి పాపులేషన్ ఎక్కువైపోతే కూడా అవి శరీరంలో వేరే భాగాలకు వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్తాయి. బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుని అక్కడ గుడ్లు పెట్టి మనతో మంచిగా తినేస్తుంటాయి, రసం పీలుస్తుంటాయి. అప్పుడు ప్రాబ్లం అవుతుంది, క్యాన్సర్ కూడా కారణం అవుతాయి. ఈ పారాసైట్స్ అనేటివి ఉన్న క్యాన్సర్ కేసులలో 50 to 60% కేసెస్ పారాసైటిక్ ల్యాక్, పురుగులు ఒక చోట చేరి గుడ్లు పెట్టి గడ్డలాగా తయారవుతాయి. దానికి క్యాన్సర్ అని చెప్పి కెమోథెరపీలు అవి ఇచ్చి చంపేస్తున్నారు ప్రజలు. పురుగులను చంపుకునే పద్ధతులు ఉన్నాయి. ఓకే, పురుగులని పారాసైట్స్ని చంపేసేది దీన్ని మనం డీటాక్సిఫికేషన్ అంటాం. 2వ పాయింట్ అయిపోయింది. ఇక 3వ పాయింట్ గట్ మైక్రోబయోమ్ని పెంచుకోవాలి. గట్ మైక్రోబయోమ్ అంటే పేగులలో ఉండేటువంటి మిలియన్స్ ట్రిలియన్స్ రకాల బ్యాక్టీరియాలు అవి మనకు సూక్ష్మజీవులు. అవి మనకి మేలు చేసే బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి, కొద్దిగా హాని చేసేవి కూడా ఉంటాయి, వాటిని ఇవి కంట్రోల్ చేస్తుంటాయి. ఒక్కోసారి బయట నుండి హాని చేసే బ్యాక్టీరియా లోపలికి పోయినా కూడా ఈ గట్ మైక్రోబయోమ్ అనేది, గుడ్ బ్యాక్టీరియా అనేది దాన్ని చంపేస్తుంది. అసలు మొత్తం మన మానవ శరీర నిర్మాణం అంతా, ఏ జంతువు అయినా కూడా అంతే, శరీర నిర్మాణం మొత్తం ఈవెన్ మనకి మైటోకాండ్రియా అనేది బ్యాక్టీరియాతోనే తయారైంది. బ్యాక్టీరియాని అట్లా రూపాంతరం చెందింది. చర్మం మీద ఉంటుంది, లోపల ఉంటాయి. ముఖ్యంగా పేగులలో కొన్ని కోట్ల రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కొడితే మనకి గూగుల్లో 100,000 ఆర్టికల్స్ దొరుకుతాయి. మంచిలో కడుపులో ఉండే బ్యాక్టీరియా మంచిగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా, మన దమాక్ అనేది కూడా మంచిగా పనిచేస్తుంది. లేకుంటే తిక్క ఆలోచనలు చేస్తాడు మనిషి. సో ఈ గట్ మైక్రోబయోమ్ను పెంచుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి మళ్ళీ. సో ప్రో బ్యాక్టీరియా, ప్రీ బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటాయి. సో వాటిని కూడా పచ్చి ఆహారం తీసుకోవడం, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం. రెండోది అంటే అంబలి, జావా కొంచెం పులిస్తే ఒక రాత్రి అంతా, సాయంత్రం జావ కాచి రేపు ఉదయం తాగితే దాన్ని అంబలి అంటాం. మట్టి కుండలో గాయాలి, వాసన కట్టాలి, ఇవన్నీ చేస్తే బయట గాలిలో వెళ్ళేటట్టు బయట పెట్టాలి. ఈవెన్ నిజానికి చంద్రుడి నుండి, నక్షత్రాల నుండి వచ్చే కాంతి వలన కూడా అవి ఇంకా వృద్ధి చెందుతాయి, డెవలప్ అవుతాయి. సో నైట్ చల్లగా ఉంటుంది కదా వాతావరణం, అది అంబలి తాగాలి. తర్వాత మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగని ఇట్లా రకరకాలు ఉన్నాయి. తర్వాత కురాడు కుండ అంటారు కదా, కురాడు ఇంటి లగ్గం చేసినప్పుడు కురాడు కుండని పెడతారు. అది కురాడు అంటే ఒకప్పుడు నిజంగానే కురాడు ఉంటుండే, ఇప్పుడేమో ఒకటి నీళ్లు పోస్తున్నారు, మజ్జిగ పోస్తున్నారు. కానీ కురాడు అంటే బియ్యం కడిగిన నీళ్లు, గంజి ఇవన్నీ దానిలోకి వంపుతురు అప్పట్లో. అవి తాగుతుండే. కలి అంటారు, కలికుండ అని అంటారు కొన్ని ప్రాంతాలలో, లక్ష్మీచారు అంటారు శ్రీకాకుళం సైడ్, అవి మంచిది. తర్వాత తరువాణి అంటారు. తరువాణి అంటే
ఎక్కువ అన్నం వండి మిల్లెట్స్తో కానీ దేనితో అయినా అన్నం వండి గట్క అయినా చేసుకొని దానిలో తిన్నంత తింటాం, మిగతా దానిలో నీళ్లు కానీ మజ్జిగ కానీ పోసేసి ఉంచుతాం. మజ్జిగ పోయారు అనుకుంటాను, గంజి వంచిన గంజే పోస్తారు, లేకుంటే నీళ్లు పోస్తారు. నీళ్లు పోసేసి రేపు ఉదయం నాష్టాలు ఏడుంటే ఇప్పుడు లేవు కదా, నాష్టాలు లేవు కదా, ఇది సద్ది తింటేనే తర్వాణి అన్న సద్ది అన్న ఒకటే, అవి తింటే ఆరోగ్యంగా ఉంటాం, చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో అది కాకుండా ఇప్పుడు నేను దధి రసాయనం అని చేస్తున్నాను. దధి రసాయనం, దధి అంటే పెరుగు, దాంతో రసాయనం చేస్తున్నాను. అమృత రసాయనం అనేది బాడీ డీటాక్స్కి. దధి రసాయనం అంటే అడవులలో తిరిగే నాటు ఆవులు పాలు తీసుకొచ్చి దాన్ని పెరుగు చేసి కొంచెం పులిసేటట్టు చేసి దానిలో మూలికల పౌడర్లు కలిపి 2 రోజులు నిల్వ ఉంచి దాన్ని మళ్ళీ పిండి ఆ పెరుగులో చాలా బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. మూలికల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్ని దానిలోకి వెళ్తాయి. ఆ పెరుగు తినిపిస్తాం. బాడీని డీటాక్స్ చేసిన తర్వాత ఈ దధి రసాయనం తింటే గట్ టిష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి మంచిగా. చాలా రోగాలు వాటి అంతటా అవే తగ్గిపోతాయి, చాలా సింపుల్గా తగ్గుతాయి. సో గట్ మైక్రోబయోమ్ పెంచుకోవడం. రెండోది, మనిషికి కావాల్సినటువంటి పోషకాలు అనేవి అందట్లేవు ఇప్పుడు, ఆహారంలో లేవు. ఆహారమే మొత్తం కెమికల్స్, భూమిలో లేవు. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్స్, మినరల్స్ అంటారు, ఖనిజ లవణాలు అంటారు, జింకు, మెగ్నీషియం, సెలీనియం, క్రోమియం ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. అవన్నీ భూమిలో మట్టిలో కొద్దిగా ఉంటాయి. మన శరీరానికి కూడా అంతంతనే కావాలి, ఇంత కావాలి. అవి క్రోమియం, సెలీనియం, మెగ్నీషియం అంటే చాలా ఇంత సూదిమాన్ అంతా కావాలి, ప్రతి ఉండాలి. అవి కూడా లేవు. అవి లేకపోతే కూడా చాలా ప్రమాదాలు వస్తాయి. సో ఇవి మైక్రోన్యూట్రియంట్స్ లేనప్పుడు, సో ఇది ఎన్నో పాయింట్, ఇది 5వ పాయింట్, 4వ పాయింట్. సో మైక్రోన్యూట్రియంట్స్ లేనప్పుడు, ఈ సూక్ష్మ పోషకాలు అనేవి లోపించినప్పుడు ఒక్కొక్క రకమైన సూక్ష్మ పోషకాల లోపం ఒకటి కంటే ఎక్కువ రోగాలకు కారణం అవుతుంది. దాన్ని సరిచేయాలంటే శరీరానికి మళ్ళీ సూక్ష్మ పోషకాలు అందించాలి. సప్లిమెంట్స్ గోళీలు మింగుదామంటే గోళీలు మింగితే లేనిపోయిన రోగాలు వస్తాయి. మట్టిలోనూ, ఆకులలోనూ, చెట్లలోనూ ఆహారం ద్వారా డి విటమిన్ అనేది శరీరం, విటమినే కాదు అది, శరీరం తయారు చేసుకుంటుంది. అది గుడ్ కొలెస్ట్రాల్ ఉండి నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి కొంచెం తింటూ, పప్పులో వాటిలో వేసుకొని తింటూ ఎండలో కూర్చుంటే డి విటమిన్ తయారవుతుంది. దానికి నేను ల్యాబ్లో తయారు చేస్తా, నీకు గోళీలు ఇస్తా, నువ్వు ఎండలో కూర్చోకంటే అది ధర్మం కాదు. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన చర్యలు ఇవన్నీ. సో అందువల్ల ఈ మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ట్యాబ్లెట్లు అనేవి ఎమర్జెన్సీలో 1-2 రోజులు వేసుకోవచ్చేమో కానీ, ఇంకొచ్చు కానీ రోజు తీసుకుంటే లేనిపోయిన రోగాలు వస్తాయి. అవి కూడా విషంగా, ఒక లిమిట్ దాటితే అవి కూడా విషంగా పరిణామం చెందుతాయి. అందుకని ఏం చేస్తున్నాం, మనం ఆహారంలో లేవు, భూమిలో లేవు. ఇప్పుడు భూమిలో ఉంటే ఆహారంలోకి వస్తాయి. అందుకని కొన్ని మూలికలు ఐడెంటిఫై చేస్తున్నాం. చెట్లు, కొన్ని చెట్లలో ఉదాహరణకు మనకు భృంగరాజు అంటాం కదా, గుంటగల రాకులో మెగ్నీషియం ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పోషకాలను, వాటిని మనం చట్నీ చేసుకోవచ్చు, పప్పులోకి వేసుకోవచ్చు. అది దొరకదు మాకంటే, సిటీలో దొరకదు కదా. ఎట్లా దొరకదు అంటే మనం పౌడర్లు చేసుకోవచ్చు. లేకుంటే మేమైతే అన్ని పౌడర్లు కలిపి మినరల్ రిచ్ హెర్బల్ పౌడర్ అని చెప్పేసి, మినరల్స్ రిచ్ హెర్బల్ పౌడర్ అది చేస్తున్నాం. ఇవి తీసుకుంటే కూడా బాగా చాలా రోగాలు తక్కువైతే మనిషికి కావాల్సినటువంటి పౌష్టికం, సత్తువ, ఆ బలం అనేది వస్తుంది. మళ్ళీ చాలా రోగాలు తక్కువ. దీనిలో మెడిసిన్ ఏం లేదు. వాటి శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, గట్ మైక్రోబయోమ్ పెంచడం, మూడోది పోషకాలు మూలికల ద్వారా అందించడం. ఫైనల్గా ఇంకొకటి 5వ పాయింట్, 6వ పాయింట్ ఏంటిదంటే, 5వ పాయింట్ ఆకలిని పెంపొందించుకోవాలి. గీతలో పరమాత్ముడు ఏం చెప్తాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. ప్రతి జీవిలోనూ నేను జఠరాగ్ని రూపంలో ఉన్నాను. నీ కడుపులో ఆకలి అవుతుంది, అదేంటి కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఈ స్టమక్ గోడలలో. ఆ ఒక చుక్క తీసుకొచ్చి నువ్వు ఇక్కడ వేసినప్పుడు ఇది కాలిపోతుంది. యాసిడ్ కాన్సన్ట్రేటెడ్, హైలీ కాన్సన్ట్రేటెడ్. సో అది ఆ రూపంలో ప్రతి జీవిలో ఉన్నాను అన్నాడు. అంటే ఏంటి, దీన్ని మనం ఆకలిని పెంపొందించుకోవాలి. ఆకలిని పెంపొందించుకోవాలంటే నైట్ చీకటి తర్వాత తినొద్దు, జల్దీ లేవాలి, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు తినొద్దు, తిన్న తర్వాత అసలు తినొద్దు, నైట్ టైం నాన్ వెజ్ తినొద్దు, మరి ఈ విష పదార్థాలు, కలర్సును, అజినోమోటోని, ఆ చైనా సాల్ట్ కలిపిన ఆహార పదార్థాలు తినొద్దు,
ఇంతకుముందు వెనకటికి పెద్ద మనుషులు ఎట్లా బతికిండ్రు? అజీనోమోటో వీళ్ళందరూ కుక్కలందరూ రాపిస్తారు ప్రతి దానికి. అజీనోమోటో లేకుండా లేదు ఇప్పుడు హోటల్ ఏవి నడవాయి. హోటల్ ఎందుకంటే అది ఏ వంటశాలలో కూడా అది ఏ ఫంక్షన్లో కూడా వాళ్ళు రాపిస్తున్నారు. అది ఎడిక్ట్ చేస్తుంది మనిషికి, కొంచెం టేస్ట్ కలిగిస్తుంది, పుల్లగా ఉంటుంది. దానికి అలవాటు పడినట్టు మళ్ళీ అదే తింటాడు. నాష్టమే, మన శరీరం నాశనం. క్యాన్సర్లో వస్తాయి, పెరాలసిస్ వస్తుంది దాని నుండి. వరుసగా నెల రోజులు రోజు నైట్ టైం బిర్యానీ తినండి హోటళ్ళలో, నాన్ వెజ్ బిర్యానీ, వెజ్ బిర్యానీలో కూడా వేస్తున్నారు, కలర్స్ వేస్తారు. వీటన్నిటి వల్లనే రోగాలు ఎక్కువైనాయి. అదొకటి. ఇంకోటి వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా చాలా లొల్లు అవుతుంది. ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం లేకుండానే దానిలో విషయం ఉంటే కూడా మనకు అందరికీ ఇచ్చేసిండ్రు. ప్రపంచంలో జనాభాని తక్కువ చేసేసి మొత్తం భూములన్నీ వాళ్ళు అగ్గులో కొట్టేసేసి మనుషులు చచ్చిపోతే ఏమైతే భూముల రేట్లు పడిపోతాయి. పడిపోయినప్పుడు ఇక మన దేశం, ఆఫ్రికా దేశాలు, ఇట్లాంటి పేద దేశాలు ఉంటాయి కదా, ఈ దేశాలలో భూములన్నీ వాళ్ళు చేజిక్కించుకొని మెషిన్లతోనే వ్యవసాయం చేయాలనే ప్లాన్లో ఉన్నారు కొంతమంది అనేది కూడా బాగా వినపడుతుంది. కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే రోగాలు ఎక్కువైనాయి పక్కా, దానిలో ఇంకా డౌట్ లేదు. అందువల్ల కూడా మనం ఇప్పుడు ఈ శరీరాన్ని శుద్ధి కడుక్కోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మంచిగా ఇప్పుడు ముసలాళ్ళు గట్టుగానే, ముసలాళ్ళు మంచం మీద ఉన్నా కూడా అట్లానే ఉంటున్నారు, మంచిగా ఆరోగ్యంగా తిరిగేటోడు సడన్గా వెళ్ళిపోతారు. లేదంటే పెరాలసిస్ వస్తుంది. చాలా అన్యాయం. పెరాలసిస్ అయినా వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అయినా వస్తుంది, లేకుంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, లేకుంటే క్యాన్సర్లో కూడా భయంకరంగా ఎక్కువైనాయి, చాలా అంటే చాలా అయినాయి ఇప్పుడు ఇవాళ రేపు. వాటన్నిటికీ ఈజీగా పరిష్కారాలు ఉన్నాయి మన దగ్గర. ఇవే ప్రిన్సిపల్స్. ఆకలిని పెంపొందించుకోవాలి, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి, అంటే పేగులు అనేది సాఫ్ ఉండాలి, మలబద్ధకం వెళ్ళిపోవాలి, తిన్నది వెళ్ళిపోవాలి, అదే నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి, మంచిగా జీర్ణం అయిపోవాలి, అది వెళ్ళిపోవాలి. అంతేగాని అది అరగకుండా అట్లా ఉందంటే నువ్వు ఏ ప్రయత్నం చేయకోకుండానే సాఫ్ అయిపోవాలి అంతే. మళ్ళీ అది చాలాసేపు కాన్స్టిపేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఆయుర్వేదంలో, న్యాచురోపతి లోపల చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎంతసేపు ఉంటున్నావు నువ్వు టాయిలెట్లో, ఎంతసేపు కూర్చొని ఉంటున్నావు, కష్టపడుతున్నావు, ముక్కవలసి వస్తుందా, బయటకు వచ్చిన తర్వాత లేకుండా 5 నిమిషాల తర్వాత కూడా ఇంకా పోవాలి నేను అనిపిస్తుందా, దాని కలర్ ఏంటిది, దాని వాసన ఏంటిది, దాని టెక్స్చర్ ఏంటిది, తర్వాత అది కమ్మోడికి అతుక్కుంటుందా, రోజుకి ఎన్నిసార్లు పోతున్నావు, ఎన్నిసార్లు తింటున్నావు, ఎన్నిసార్లు పోతున్నావు, 3 సార్లు 4 సార్లు తింటే 2 సార్లు అయినా పోవాలి కదా. ఒకసారి పోతున్నారు, చాలామందికి ఒకసారి ఒకటి కూడా ప్రాబ్లం అయింది. సో ఇవేగా వీటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేదే ఇది ఆరోగ్య విద్య. ఆరోగ్య విద్య అనేది ఏడుంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో. దీనిలో మెడిసిన్ ఉన్నదా? మంచిగా ఆకలిని డెవలప్ చేసుకోవాలి, ఆకలిని చంపేయొద్దు, ఆకలి చచ్చిపోయేటట్టు నువ్వు ఏమి చేయొద్దు, అట్లాంటి ఆహార పదార్థాలు తినొద్దు, అట్లాంటి అలవాట్లు చేసుకోవచ్చు. పేగులు సాఫ్ ఉండాలి, మలబద్ధకం ఉండొద్దు. ఇవి 2 ఉంటే, అంటే అజీర్ణము, మలబద్ధకం, ఇవి 2 అన్ని రోగాలకు కారణం. ఏ రోగానికైనా కారణం. స్టార్టింగ్ పాయింట్ అదే, రోగాలకు స్టార్టింగ్ పాయింట్ అదే, వీటన్నిటికీ లాస్ట్ పాయింట్ అదే. సో వీటన్నిటికీ మనం ఏమంటున్నానంటే ప్రకృతిబద్ధమైన ప్రకృతి సూత్రాలకు, ప్రకృతిలో ఉండే ధర్మాలకు అనుగుణంగా మనిషి జీవించడమే అన్ని సమస్యలకు, వ్యక్తిగత సమస్యలైనా పరిష్కారం, ఇంకా దేశాల మధ్య ఉన్న సమస్యలైనా, లేకుంటే సామాజిక అంతరాలైనా, బాగా లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, ఒకడేమో మొత్తం కలిపితే మొత్తం ఆ ఇల్లు ఆకలి లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. సో ఈ అంతరాలు తగ్గాలన్నా ధర్మాన్ని అనుష్ఠానించాలి. నువ్వు ఏ దేవుడిని పూజిస్తున్నావు, ఏ మతాన్ని అనుసరిస్తున్నావు అనేది నీ వ్యక్తిగతం. ఇంకొక మనిషిని ద్వేషించవద్దు. ఇంకొక మనిషిని ద్వేషించినావంటే నువ్వు మనిషివే కావు, ఇంకా అదే మతం అవుతుంది, అదే మతం అవుతుంది. నువ్వు ఇంకొకరిని ద్వేషించు, ఇంకొక సంప్రదాయాన్ని ద్వేషించు, ఇంకొక మతాన్ని ద్వేషించు అనేది మతం కాదు అది. కాబట్టి ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి. ఇంకా అవసరమైతే నేర్చుకుందాం, అందరం 10 మంది కలిసి కూర్చొని మాట్లాడుకొని, మంచి చెడు ఏంటిదన్నా కూర్చొని వివరంగా మాట్లాడుకుంటే తెలుస్తుంది. ప్రతి దానిలోనూ మంచి ఉంది, చెడు కూడా ఉంటుంది. మంచిని కాపాడుకుంటూ, మంచిని పెంపొందించుకుంటూ, చెడు ఏమైనా ఉంటే దాన్ని వదిలేసుకోవాలి. కానీ ఈ ద్వేషం అనేది, విద్వేషాలు ధర్మం కాదు. సో ఇది స్వామి మనది ఆరోగ్యానికి 6 సూత్రాలు మొత్తం అయినాయి. ఆరోగ్యానికి 6 సూత్రాల్లోనే కొంత ఆధ్యాత్మికత
చెప్పడం జరిగింది. జరిగింది. ఏంటిది లాస్ట్కు మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆలోచన చేయండి. లైఫ్ అంటే ఎంజాయ్మెంటు, తినుడు తాగుడు, సరదాలు, షికార్లు, బర్త్డేలు, పార్టీలు. లైఫ్లో ఆనందం కలగాలి. నిజమైన ఆనందం అనేది తెలుసుకోండి. ఆత్మదృష్టిని, ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఒకసారి తెలుసుకోండి. ఈ జన్మ, ఈ శరీరం శాశ్వతం కాదు, శాశ్వతం కావు. అహంకారం వద్దు. అరిషడ్ వర్గాలు అదుపులో ఉండాలి. ఈ అదుపులో లేకున్నట్టయితే ఈ శరీరమే శాశ్వతం, ఈ జన్మ శాశ్వతం అనుకున్నట్టయితే కాదు. అది సడన్గా ఎప్పుడు పోతాం. మరణం అనేది మన వెన్నుపక్కకి వెనకాల జానడు దూరంలోనే ఉంటుంది. మనం ఎడిగిపోతే అక్కడికి వస్తుందట. మరణ దేవత యముడుగా, మరణానికి ఒక దేవత. ఆమె మనకు వెన్నుపక్క వెనకాలనే ఉంటుంది. అది ఎప్పుడు వచ్చి మనల్ని పట్టుకుంటుంది అనేది. ఇంత దూరమే, జానడు దూరంలోనే ఉంటుంది. అది గుర్తు తెలుసుకొని నేనేమంటున్నానంటే, సరే కొందరు ఏమంటారంటే బతికితే మా అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతికిన చాలు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతికిన చాలు, ఫుల్ ఎంజాయ్ చేయాలంటారు. అట్లా కాదు కదా. నువ్వేమైనా చూసినావా ఎట్లా చచ్చిపోతావు అనేది? ఏమో మరి పెరాలసిస్ తాకి మంచం మీద పడితే 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు. యాక్సిడెంట్ అయ్యి అదే చెప్తున్నా. ఇప్పుడు మంచిగా ఉన్నవాళ్ళేమో మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉన్నాడు అనేవాడు సడన్గా వెళ్ళిపోతున్నాడు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వస్తున్నాయి. 2 నిమిషాల్లో చచ్చిపోతున్నాడు. అది మనిషికి మరణం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, ఎవరికి తెలియదు. దాన్ని మనం శాశ్వతం కాదు. ఇది బతికినంతకాలం ఆరోగ్యంగా బతకాలి, బతికినంతకాలం మనశ్శాంతిగా బతకాలి. మనశ్శాంతిగా బతకాలంటే వేరే వాడిని డిస్టర్బ్ చేస్తే నీకు మనశ్శాంతి రాదు. పక్కన వాడి కింద సీట్ కింద పుల్లలు పెడితే నీకు మనశ్శాంతి రాదు. అది ఆ సీట్ కింద మండుతుంటే నువ్వు చూడాలి. నీ సీట్ కింద మండుతున్నప్పుడు వేరే వాడు చూస్తాడు. అంతేగాని వాడి సీట్ కింద వాడి సీట్ కింద మండుతుంది, మంట మంచిగా లేస్తుంది, ఆనందిద్దాము, ఇంకా అవసరమైతే ఇంకా 2 పుల్లలు వేసి గ్యాస్ నూనె పోద్దాం అనుకోవద్దు, ఎక్కువ పెట్టద్దాం అనుకోవద్దు. పక్క మనిషికి ఎవరి ముడ్డి కింద ఉన్నది మనకి కనపడదు కదా. కనపడుతుందా? మనకు కనపడదు. కాబట్టి చూసినవాడు సాయం చేయాలి. నువ్వు వాని మంట నువ్వు ఆడిపితే రేపు పొద్దుగాల నీ సీట్ కిందకి మంట వచ్చినప్పుడు వాడు సాయం చేస్తాడు. సాయం చేస్తాడు. ఈ పద్ధతిని అలవాటు చేసుకోండి. మానవ ధర్మం అంటే మానవత్వం, జాలి, దయ, సహాయం చేయడం. నువ్వెంతనో సమస్త పశుపక్ష్యాదులు జీవరాశులన్నీ కూడా అంతే. ఈ భూమి మీద అన్నిటికీ బతికే హక్కు ఉన్నది. అటు ఒక దాన్ని చంపడం, హింసించడం అనేది అది ధర్మం కాదు. నీలో ఉండే ఆత్మనే సమస్త జీవరాశులలో ఉన్నది. నీలో ఉండే చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నది. నీలో ఉండేటువంటి అణువులు, పరమాణువులు, అవన్నీ కూడా ప్రపంచం, విశ్వం అంతా కూడా దాంతోనే తయారైంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అవి ఉంటాయి కదా, వాటితోనే ఈ ప్రపంచం అంతా తయారైంది. కాబట్టి సమస్తం నీ శరీరంలోనే ఉంది. నీలో ఉండే ఆత్మనే, చైతన్యమే అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆ మూల కారణం ఎవరు? పరమాత్ముడు. మూల కారణం ఎవరు? ఆ మూల కణం అంటాం కదా. ఒక థియరీ ఏంటిదంటే మొదట్లో ఒకటే మూలకణం ఉండే, దాని నుండే ఈ విషయం అంతా ఇట్లా డెవలప్ అయిందని. ఆ మూలకణమే పరమాత్ముడు. అటు నువ్వు పరమాత్మ నుండే నువ్వు వచ్చినావు. అన్ని జీవరాశులు కూడా అట్లనే వచ్చినాయి. కాబట్టి పరమాత్మని చూడాలని అన్నిట్లలో. దుష్టుల్లో కూడా పరమాత్మనే చూడాలి. ఆత్మను చూడాలి. నన్ను నేను అన్నిట్లలో చూసుకోవాలి. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో నన్ను నేను చూసుకోవాలి, ఆత్మను దర్శించాలి. సో ఇది పరిష్కారం. యువత ఇవన్నీ పట్టించుకోరు. కానీ ఒకటి మాత్రం పక్కాగా చెప్తా, జీవితంలో లైఫ్లో అనేక ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకదానికి ఎక్స్ట్రీమ్కి పోయి మిగతా వాటికి నెగ్లెక్ట్ చేస్తే దెబ్బ నీకే పడుతుంది. నువ్వు ఎంజాయ్ చెయ్యి, సర్టెన్ లిమిట్. కష్టపడాలి, పైసా సంపాదించాలి, దాన ధర్మాలు చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. విపరీతమైన హింస, కొంతమంది తల్లిదండ్రులు సొంత పిల్లలను కూడా చాలా హింస పెడుతుంటారు. చాలా పనిష్మెంట్, విపరీతమైన పనిష్మెంట్ పెడతారు. పిల్లలు గాలి కోరేస్తారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, పిల్లలు శిక్షిస్తారు. చిన్న వయసులో ఈ భయంకరమైన హింసకు గురైన పిల్లల జీవితాలు దుర్భరంగా ఉంటాయి. వాళ్ళు సైకోలుగా తయారవచ్చు,
అయితే యాంటీ సోషల్ ఎలిమెంట్లుగా తయారవ్వచ్చు, రకరకాలుగా తయారవచ్చు అనమాట. ఇప్పుడు అసలు ఫిజికల్ హెల్త్ కంటే కూడా శరీరానికి సంబంధించిన శారీరక ఆరోగ్యం కంటే కూడా ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ప్రతి ఈ కొత్త తరం ఈ పోరలు ఉన్నారు కదా, ఈ సైకలాజికల్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. వెనకటికి పెద్ద మనుషులు ఉన్నట్టు ఆ తీరున బతుకుతలేము మనం. పక్కోడు ఏమైపోయినా పట్టించుకుంటలేము. నాది నాదే అంటున్నాను, నాది నేను తింటా, నాది నేను గడుక్కుంటా అన్నట్టుంది. అది కాదు. ధన్యవాదములు. మళ్ళీ మనం కలుద్దాం. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్స్ బాలకృష్ణ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. పిల్లలు ఎట్లా చెడిపోతున్నారు, ఆరోగ్య సూత్రాలు 6 సూత్రాలు కూడా బాగా, ఇవన్నీ సమాజం ఒకవేళ దీనికి అల్లాటు పడితే మళ్ళీ మన పాతకాలము జీవితాలు వస్తాయి. మళ్ళీ మనము హాస్పిటల్స్కు దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా బతకొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. హరి ఓం.